ఏ దేశంలో చూసిన కలవరం, మరి ప్రత్యేకంగా మనం బ్రతుకుతున్న ఈ భారతదేశంలో ఒకప్పుడు బైబిల్ తీసుకొని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళగలిగే వాళ్ళం. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా భయానకరమైన స్థితిగతుల్లో సంఘం బ్రతుకుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో క్రైస్తవ సంఘం ఆడుతూ పాడుతూ బ్రతికే దినాలు పోయాయి. బోధించే బాధకులు కానీ, వాక్యం వినే విశ్వాసులు కానీ క్రైస్తవ రాజ్య వ్యాప్తి భుజాల మీద వేసుకొని బాధ్యతతో బ్రతకాల్సిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యవన పిల్లలు చూడండి, ఒకప్పుడు అల్లరి చిల్లరగా మీరు బ్రతికుండొచ్చు, అల్లరి చిల్లరగా తిరిగి ఉండొచ్చు, అంత బాధ్యత లేని వాళ్ళగా ఒకవేళ ఒకప్పుడు బ్రతుకుండొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతి బిడ్డ, ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ బాధ్యతతో కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని కడు జాగ్రత్తగా బ్రతకాల్సిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా సంఘము ద్వారా దేవుడు పని చేయాలని ఆశపడతాడు. దేవుడి వ్యక్తి ద్వారా కాదు, లేదా కుటుంబం ద్వారా కాదు. ఎఫెసీ పత్రికలో అంటాడు, సంఘము ద్వారా ఆయనకు మహిమ కలగాలి అంటాడు. దేని ద్వారా? సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలని మేడగది మీద సంఘం ప్రారంభించబడిన దినం మొదలుకొని సంఘం ద్వారా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. సంఘము అని అంటే, నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఈ మాట చెప్పటం నాకు భలే సంతోషం. సంఘము అంటే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే కదా, దేశం అంటే మట్టి కాదు మనుషులో అన్నాడు. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చెప్పిన మాటల్లో నుంచి నా ద్వారా ఇస్తున్న నిర్వచనం ఏంటంటే, సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. విన్నారు ఈ మాట? సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు, యేసు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. సంఘానికి కట్టడాలు లేకపోయినా పర్వాలేదు. ఏది సంఘం? యేసు రక్తంతో కడగబడిన వ్యక్తులు చెట్టు కింద కూర్చొని ప్రభువును ఆరాధిస్తున్నా, వాళ్ళకి ఎలాంటి మందిరాలు లేకపోయి ఉండొచ్చు, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లేకపోయి ఉండొచ్చు, చెట్టు కింద కూర్చొని ప్రభువును ఆరాధిస్తున్న యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులు కూడుకున్న స్థలమే జీవము గల దేవుని సంఘం. ఆ సంఘానికి దేవుడు ఎంత కృపనిచ్చాడో తెలుసా? సంఘం ఒక చోట స్థాపించబడిన సంఘం గ్రామాలను కదిలించగలిగిన శక్తి సంఘానికి ఇచ్చాడు. పట్టణాలను కదిలించగలిగిన శక్తి సంఘానికి ఇచ్చాడు. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకాన్ని తలకిందులు చేయగలిగే శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి ఇచ్చాడు. సంఘం ప్రాంతాలు కదిలించేదై ఉండును గాక. ఓ చిన్న మాట, నిమ్మలంగా ఉన్న చెరువు ఉంది, ఓ చిన్న రాయి తీసుకొని చెరువులో వేసావనుకోండి, ఆ రాయి వేయబడిన స్థలంలో నుంచి చెరువులో ఏం ప్రారంభమవుతాయి? చూపిస్తున్నా కదా, ఎక్కడైతే రాయి వేసామో అక్కడ నుంచి అల స్టార్ట్ అవుతుంది. అలా అక్కడే ఉంటుందా? చెరువు అంతా వ్యాపిస్తుందా? ఒక రాయికే అంత శక్తి ఉంటే, చెరువు అంతటిని కదిలించగలిగిన శక్తి ఒక రాయికే ఉంటే, జీవము కలిగిన దేవుని సంఘం ఇంకెంత శక్తివంతమైనదో కదా. సంఘం ప్రాంతాలు కదిలించేదై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. సంఘం ప్రాంతాలు కదిలించేదై ఉండాలి అంటే, సంఘంలో ఉన్న సేవకులు కానీ, విశ్వాసులు కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ, యవన బిడ్డలు కానీ, పెద్దోళ్ళు కానీ సంఘటిత శక్తిగా సమిష్టిగా కలిసి ఏ సంఘంలో పనిచేస్తారో ఒక మాటలో చెప్తాను, ఆ సంఘం ఒక విప్లవం, ఆ సంఘం ఒక కెరటం, ఆ సంఘం ఒక గొప్ప ఉజ్జీవం,
ఆ సంఘం ప్రాంత ప్రాంతాలను కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా మారిపోతుంది. ఎప్పుడు సంఘంలో ఉన్న ప్రజలందరూ కలిసి సంఘటిత శక్తిగా పనిచేసినప్పుడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సంఘం ద్వారా దేవుడు పనిచేసే విధానం ఒక వ్యక్తి ఆడితే గెలిచేది కాదు, ఇద్దరు ఆడితే గెలిచేది కాదు. క్రికెట్ మ్యాచ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? బాగా చెప్తారు కదా, 11 మంది ఆటగాళ్ళు. ఈ 11 మంది ఆటగాళ్ళలో వికెట్ కీపర్ ఒక్కడు బాగా ఆడి తతిమ వాళ్ళు ఆడకపోతే గెలుస్తారా? అందరూ బాగా ఆడితే గెలుస్తారా? వినపల్లా. బౌలర్ ఒక్కడు బాగా బౌలింగ్ చేసి ఆ క్యాచ్లు పెట్టేవాడు ప్రతి క్యాచ్ వదిలిపెట్టాడు అనుకో, ఓడిపోతారా గెలుస్తారా? క్రికెట్ ఆట ఒక దేశం గెలవాలంటే 11 మంది చెయ్యి కలిపి, ఎవరైతే సమిష్టిగా చెయ్యి కలిపి ఆడతారో ఆ జట్టు అద్భుతాలు సృష్టిస్తుంది. సంఘం కూడా, అమ్మా అయ్యా, అవతల గదిలో ఉండే వాక్యం వింటున్న అమ్మలారా, మీ అన్నగా దేవుని ప్రతినిధిగా లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఈ సంఘ పరిచర్య అనేది సేవకులు ఒక్కరు ఆడే ఆట కాదు, సేవకురాలు ఒక్కళ్ళు ఆడే ఆట కాదు, ఏదో సంఘానికి వచ్చే కొంతమంది సంఘ పెద్దలు ఆడే ఆట కాదు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘటిత శక్తిగా చెయ్యి కలిపి మనం ఆట ఆడితే మనం బ్రతుకుతున్న స్థలాలలో అద్భుతాలు సృష్టించడానికి దేవుడు ఆ పరిచర్యను వాడుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో ఈ ఆటలో ప్రతి వాడు పాలిభాగస్తుడు కావాలి. అట్ దట్ సేమ్ టైం పాలిభాగస్తుడైన ప్రతి వ్యక్తి నిపుణత కలిగిన ఆటగాడిగా మార్చబడాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. అలా ఒక మంచి జట్టు ఏర్పడితే ఆ జట్టును నడిపించే నాయకుడు, కెప్టెన్ గాని, ఆ జట్టులో ఆడే ఆటగాళ్ళు గాని అద్భుతాలు కళ్ళతో చూస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అద్భుతమైన కెప్టెన్ అపోస్తుడైన పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు అద్భుతమైన కెప్టెన్ అనేది ఎంత వాస్తవమో, ఆ కెప్టెన్కు దొరికిన ఆటగాళ్ళు కూడా అంత అద్భుతమైనటువంటి వాళ్ళు. పౌలుకు దొరికిన జత పని వాళ్ళు ఉన్నారే, అద్భుతమైన జత పని వాళ్ళు దొరకటాన్ని బట్టి పౌలు ఎక్కడ అడుగుపెట్టినా ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏమనేవాళ్ళు తెలుసా? భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నారు చెప్పండి? వినపల్లా. ఇది పౌలు ఒక్కడు ఆడిన ఆట, సమిష్టిగా ఆడిన ఆట. నా చేతులెత్తి మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను, మన పరిచర్యను గూర్చి కూడా రాగల కాలంలో ప్రజలు ఈ మాట అందురుగాక. లైవ్ చూస్తున్న మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను అడగను, కానీ మీరు వెళ్తున్న సంఘాలను గూర్చి కూడా లోకంలో అన్ని ప్రజలు ఇదే మాట మాట్లాడుకుందురుగాక. అలాంటి మాట మాట్లాడాలి అంటే, ఇందాక చెప్పే కదా, క్రికెట్ ఆటలో ఒక్కళ్ళు ఆడితే కుదరదు, విన్నారా? ఇద్దరు ముగ్గురు ఆట ఆడితే కుదరదు. సమిష్టిగా ఎలా ఆట ఆడాలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సమిష్టిగా పోరాడటం ప్రారంభిస్తే పౌలు కాలంలో ఉన్న దేవుడే మన కాలంలో కూడా ఉన్నాడు. ఆమేన్. ఇంకోసారి చెప్పండి. అయితే ఇంకొక మాటలో చెప్పాలంటే, పౌలు కాలంలో దేవుడు ప్రజల మీద కుమ్మరించిన అభిషేకం కంటే ఈ కడవరి కాలములో రెట్టింపైన అభిషేకాన్ని దేవుడు సంఘం మీద కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఈ దేవుడు తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసే దేవుడు. ఈ దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు రెట్టింపు చేసేటువంటి దేవుడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, సంఘం సమిష్టిగా దేవుని పని చేయటం ప్రారంభించాలి. ఎలా పని చేయాలి? సమిష్టిగా దేవుని పని. అమ్మ, పిల్లలు ఎవరున్నారు అక్కడ? రే బాబు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నువ్వు అట్లా వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్ళమని చెప్పు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విన్నారు ఈ మాట? పౌలు గారి కాలంలో పౌలు జట్టులో
ఆట ఆడటానికి అని అనలేను, కానీ పని చేయటానికి వచ్చిన జట్టులో ఉన్న ఒక వ్యక్తిని గురించి చెప్తాను. సంఘంలో ప్రతి బిడ్డ ఆ వ్యక్తిలాగా బ్రతికితే ఆ సంఘం ఒక ప్రభంజనం, ఒక విప్లవం లాగా దేవుడు ఆ సంఘం ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఏంటి ఆయన వివరాలు ఏంటి? పౌలుతో కలిసి పనిచేసిన ఆ వ్యక్తి ఎవరు చూడండి. ఫిలోమాను పత్రిక 3వ అధ్యాయం 35వ వచనం. భక్త మహాశైలారా, జానన్న ఇప్పుడు అంటున్నావు ఇట్ట, నేను చెప్పినప్పుడే ఇట్ట అనాలా? ఫిలోమాను పత్రికలో ఉండేది ఒకే అధ్యాయం, 3 అధ్యాయం అంటంతో ఒక్కొక్కరు భక్త మహాశైలు సీరియస్గా కనపట్టలేదా? సరే, మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. ఫిలోమాను పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం, మొదటి 2 వచనాలు చదువన్నా. ఫిలోమాను పత్రిక అర్కిప్పు, రైట్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు వారు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఫిలోమానుకు రాసిన పత్రిక ఈ పత్రిక. దీని పేరు ఫిలోమాను పత్రిక అని మనం చూస్తాం కదా. ఈ ఫిలోమాను కొలసి పట్టణానికి చెందినటువంటి వాడు. ఆయన భార్య పేరు, ఆయన కుమారుడి పేరు ఈ స్థలంలో రాయబడి ఉంది. ఆయన కుమారుడి పేరు అర్కిప్పు అని, ఆయన భార్య పేరు అప్పియా అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. వాస్తవంగా ఈయన బట్టల వ్యాపారి అని, బహుధనవంతుడు అని చరిత్ర గ్రంథాలు ఈయన గూర్చి చెప్తాయి. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఫిలోమాను గారు ఏ ఊరు ఆయన అని చెప్పాను? ఇందాక చెప్పే కదా, కొలసి అనే పట్టణానికి చెందిన ఆయన. అపోస్తలుడైన పౌలు వారు ఎప్పుడు కొలసి ప్రాంతానికి వెళ్ళలా, కొలసి ప్రాంతంలో అడుగుపెట్టలా. పౌలు వారు ఏమి కొలసి ప్రాంతంలో సంఘాన్ని స్థాపించలా. మరి ఎలా రక్షించబడ్డాడు ఇతను? పౌలు వారు ఎఫెసీ పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఈ ఫిలోమాను దేవుని వాక్యం విన్నాడట. దేవుని వాక్యం చేత ఫిలోమాను పట్టబడి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యకు చెప్పాడు. ఆయన భార్య పేరు అప్పియా. భర్త వాక్యం విని భార్య మారు మనసు పొందింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు అర్కిప్పు. ఈ తల్లిదండ్రుల ద్వారా కుమారుడు కూడా రక్షించబడ్డాడు. ఓ రకంగా కొలసి ప్రాంతంలో ఒక్కరితో ప్రారంభించబడిన సంఘం ఇద్దరయ్యారు. ఆ ఇద్దరు ముగ్గురయ్యారు. ఇంటిలో ప్రారంభించబడిన సంఘం రాగల కాలంలో ఆ ముగ్గురే 100 కొలదిగా విస్తరించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. విన్నారు ఈ మాట? 100 కొలదిగా విస్తరించబడ్డారు. ఓ రకంగా కొలసి ప్రాంతంలో వాక్యం చేత మొట్టమొదట పట్టబడిన వ్యక్తి ఎవరయ్యి అంటే ఫిలోమాను. చెప్పండి ఎవరు? ఇంకోసారి. ఆయన భార్య పేరు, ఆయన వాళ్ళ కుమారుడి పేరు. అంటే ఆ ఇంట్లో మొట్టమొదట వాక్యం చేత ఎవరు పట్టబడ్డారు? పురుషుడు పట్టబడ్డాడా, స్త్రీలు పట్టబడ్డారా? మిమ్మల్ని అడుగుతా, ఒక ఇల్లు మంచి ఆధ్యాత్మిక గృహంగా కట్టబడాలంటే స్త్రీ భక్తి కలిగిందిగా బ్రతికితే కుటుంబం చక్కగా కట్టబడిద్దా? పురుషుడు భక్తి కలిగిన వాడిగా బ్రతికితే కుటుంబం కట్టబడిద్దా? స్త్రీలా? ఆర్టీసీ బస్సులో సీట్లు తీసుకున్నారు. చూడండి, 33% రిజర్వేషన్ మీకేనాయా? ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే ఏమండి, మహబూబ్ నగర్ నుండి
కోదాడ దాకా ఫ్రీ టికెట్ ఆయా. భక్తిలో కూడా స్త్రీలేనా? నిజమే. ఈ స్త్రీ ఇంట్లో భక్తి కలిగి బ్రతికితే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది, అనుమానం లేదు. కానీ ఒక మాట చెప్పంటారా అయిలారా, ఏ ఇంటిలో పురుషుడు భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఇంటిలో పురుషుడు సంఘాన్ని హత్తుకొని బ్రతుకుతాడో, అగైన్ ఏ ఇంటిలో పురుషుడు సంఘాన్ని హత్తుకొని బ్రతుకుతాడో, సేవకులు, మా దైవజనులు, మా సంఘం, ఈ ప్రపంచంలో ఏ పురుషుడు సంఘాన్ని హత్తుకొని బ్రతుకుతాడో అలాంటి భక్తి కలిగిన పురుషుడు సంఘంలో అడుగు పెడితే ఆ పురుషుని యొక్క రాక సంఘానికి దీవెన కారణంగా మార్చబడుతుంది. అయ్యా యవన బిడ్డలో చూడండి, ఇంట్లో మీరు భక్తి కలిగిన వారిగా బ్రతికితే, మీరు ప్రార్థనా పరులుగా బ్రతికితే, మీ ఇల్లు కట్టబడే విధానమే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఏ కాడకి ఇంట్లో భార్య భక్తి కలిగిందై ఉండాలి, భార్య ప్రార్థన పరురాలై ఉండాలి, భార్య కన్నీటి విలపించేదై ఉండాలని 24 గంటల భార్య మీద కాదు, కానీ స్త్రీ భక్తి కలిగిందిగా ఉండాలి. కానీ ఏ ఇంట్లో పురుషుడు మాదిరిగా భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇంటి నిర్మాణమే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఆమేన్. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అబ్రహాము శారా వాళ్ళిద్దరు ఎవరెవరు? అబ్రహాము శారాల్లో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? పెద్దగా ఇప్పుడు డెఫినెట్గా అబ్రహామే చెప్తారు, ఎందుకంటే ఆల్రెడీ క్లూ ఇచ్చేసే కదా. ఇస్సాకు రెబెక్కా, ఇంకోసారి యాకోబు లేయా, యాకోబు లేయా, పెద్దగా యాకోబు రాహేలు, యోబు భార్య, యోబు భార్య. మీలో ఎవరికైనా యోబు భార్య పేరు తెలిస్తే చేయి పైకి ఎత్తండి, ₹1,00,00,000 చెక్ రాసి చేస్తా. నన్ను అడగండి మీకు తెలుసా అని, నాకు కూడా తెలియదు. యోబు కుటుంబంలో భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? చాలా మంది పురుషులు వచ్చారు. తమ్ముళ్ళు యవన మగబిడ్డలో, అన్నలో నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కుటుంబంలో మీరు ఎంత భక్తి కలిగిన వాళ్ళగా బ్రతుకుతారో మీ భక్తి పునాదుల మీద మీ ఇల్లు కట్టబడుతుంది. మీ భక్తి పునాదుల మీద మీ పిల్లలు కట్టబడతారు. నువ్వు ఒక్కడివి నిలవబడితే ఈరోజు వ్యక్తిగా కనపడుతున్నావు, నువ్వు ఎప్పటికీ వ్యక్తివి కాదు, వ్యవస్థవే. నీ ఒక్కడివి దేవుని కొరకు నిలవబడితే రాగల కాలాల్లో ఎన్ని తరాలు దేవుల్లో నిలవబడతాయో, ఎన్ని తరాలు దేవుని కొరకు బ్రతుకుతాయో. స్త్రీకి స్వాభావికంగా భక్తి జీవితం దేవుడిచ్చాడు. స్త్రీకి స్వాభావికంగా దేవుడంటే పిచ్చి ప్రేమ ఇచ్చాడు. అయితే స్త్రీ కంటే ఏ ఇంటిలో పురుషుడు భక్తి కలిగి బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాం కదా. అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితపు వాడు? నా వైపు చూసి చెప్పాలి. ఆ ఒక్క వ్యక్తిలో నుండి ఎన్ని లక్షల కోట్ల కుటుంబాలు బయలుదేరి వచ్చాయో చూడండి. ఇన్ని కోట్ల కుటుంబాలు భక్తిగా బ్రతకటానికి పునాది ఎవరు? అంటే ఒక్క అబ్రహాములో నుంచి ఎన్ని కుటుంబాలు బయలుదేరి వచ్చాయి? ఇట్లా కూడా కాదు. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్ల మందికి పైగా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఈ 800 కోట్ల మంది ప్రజలందరూ ఒక్క ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళ కాదా? అంటే ఒక్క వ్యక్తిలో నుంచి ఎన్ని జాతులు వచ్చాయి? అందుకని నేను అంట, వ్యక్తి ఏ ఒక్క నాటికి వ్యక్తి కాదు, వ్యక్తి భవిష్యత్ కాలంలో వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ నీ ద్వారా నిర్మించబడాలంటే పురుషుడిగా ఉన్న నీవే ఒక మంచి భక్తి కలిగిన వాడిగా బ్రతకాలి. యవన బిడ్డలో నా వైపు చూడండి. ఒకవేళ మీలో ఎవరైనా, నేను యవనస్తుని కదండి, ఒక యవన వయసులో ఉన్నాను కాబట్టి నేను జారిపోతున్నా, కొంచెం బలహీనం అయిపోతున్నాను, అదే కొంచెం నడి వయసుకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేను భక్తిగా బ్రతుకుతానులే అని మీలో కొంతమంది అనుకుంటారు.
ఇలాంటి వాళ్ళకి బైబిల్లో బాగా గుర్తొచ్చే వాక్యం ఏంటో తెలుసా? యవ్వనులు చూసారా, యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారని వాక్యమే చెప్పిన తర్వాత ఇక మనం త్రొట్టిల్లిపోవటంలో ఆశ్చర్యం ఏముంది అని కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతారు. వయస్సుతో పాటు ఏ వ్యక్తికి భక్తి రాదు, వయస్సుతో పాటు ఏ వ్యక్తి ప్రార్థన పరుడు కాలేడు, వృద్ధాప్యం నీకు పరిశుద్ధత ఇవ్వలేదు. వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతాడంటే యవన కాలంలో భక్తిగా బ్రతకటం కష్టం. అదే నిజమైతే యవన కాలంలో యోసేపు ఎందుకు భక్తిగా బ్రతకగలిగాడు? యవన కాలంలో దానియేలు ఎందుకు భక్తిగా బ్రతకగలిగాడు? వృద్ధాప్యమే ఒక వ్యక్తికి నిజంగా భక్తిని ఇవ్వగలిగింది అయితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దావీదు ఎందుకు పాపంలో కాలు జారాడు? నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? భక్తిగా బ్రతకాలనే కసి నీ గుండెల్లో ఉండాలే గాని, దేవుని కొరకు రోషంగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉండాలే గాని, ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు బ్రతకగలవు, ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు నిలవబడగలవు. ఈ మాట అంటున్నందుకు కొంచెం క్షమించండి. నీ మైండే లూజ్ మైండ్ అనుకో, నీ క్యారెక్టరే లూజ్ క్యారెక్టర్ అనుకో, నీ మనస్తత్వమే చంచలమైన మనస్తత్వం అనుకో, ఏ వయసులోనైనా నువ్వు జారిపోతావు, వృద్ధాప్యంలో కూడా నువ్వు జారిపోతావు. దేవుని కొరకు బ్రతకాలనే రోషాగ్ని ఒక్కటి నీ గుండెల్లో ఉంటే వయసు ఏ ఒక్క నాటికి నీకు ఆటంకం కాదు. విన్నారు తల్లి మాట? రైట్. ఈ వ్యక్తి వాక్యం చేత పట్టబడ్డాడు. ఎవరు? ఫిలోమాన్. ఇంటికి వచ్చాడు, ఆ విషయాలు భార్యకు చెప్పాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. భార్య మారు మాట మాట్లాడకుండా భర్త మాటను అంగీకరించి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించింది. తాను బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకటం ప్రారంభించింది. పురుషులారా, నా వైపు చూడండి. భర్త చెప్పిన మాట వెంటనే భార్య విన్నది అంటే ఆ భర్త ఎంత సత్ప్రవర్తనతో బ్రతుకుంటాడో ఆలోచించండి. భార్య హృదయం భర్త చెప్పిన మాటకు వెంటనే లోబడిందంటే ఆ భర్త తన భార్య హృదయంలో ఎలాంటి పవిత్రమైన ముద్రలు వేశాడో ఒకసారి చూడండి. పురుషులారా, నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఒకసారి నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సంఘంలో మీరు భక్తి కలిగిన వాళ్ళు అని నేను చెప్పొచ్చు, మంచిదే. మీరు వస్తున్న సంఘంలో అబ్బాయి ఈ అన్న చాలా భక్తి కలిగిన వాడు అనే సాక్ష్యం సంఘంలో నీకు ఉండొచ్చు, మంచిదే. కానీ నిన్ను ఒక మాట అడుగుతా. నీ భార్య దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటి? నా భర్త భక్తి కలిగిన వాడు, నీ భార్య మాట అనగలదా? నా భర్త కన్నీటి ప్రార్థన పరుడు, నీ భార్య మాట అనగలదా? సంఘంలో ఎలాంటి సాక్ష్యం నా భర్తకుందో నా ఇంటిలో కూడా అంతకంటే శ్రేష్టమైన సాక్ష్యం ఉంది. ఆయన నా భర్త అనే కంటే కూడా ఈ తల్లి అప్పియ ఆ తల్లిని అడిగితే ఏమంటుందో తెలుసా? ఆయన నాకు భర్త మాత్రమే కాదు, నా ఆత్మీయ తండ్రి, భక్తిని నేర్పిన ఆత్మీయ తండ్రి. అమ్మా అప్పియ, నేను రక్షణలోకి నడిపించింది ఎవరమ్మా? యేసు ప్రభుని గురించి నీకు తెలియజేసింది ఎవరమ్మా? ఏ జెర్మియా పాస్టర్ గారు వచ్చారు? ఏ జార్జ్ పాస్టర్ గారు వచ్చారు? ఏ రాజు పాస్టర్ గారు వచ్చారు? ఏ గొప్ప పాస్టర్ గారు వాక్యం చెప్తూ నువ్వు మారు మనసు పొందావు? నీ ఆత్మీయ తండ్రి ఎవరు అని ఆ తల్లిని అడిగితే ఏమంటుందో తెలుసా? అయ్యా, గొప్ప గొప్ప బోధకుల వాక్యం వినే అవకాశం నాకు రాలేదయ్యా. మరి రాకపోయినా ఎలా నువ్వు మారు మనసు పొందావు? నిన్ను ఆత్మీయంగా కన్న తండ్రి ఎవరు? భార్య ఏం చెప్తుందో తెలుసా? నన్ను ఆత్మీయంగా కన్న తండ్రి నా భర్తే. ఆయన నాకు భర్త మాత్రమే కాదు, నా ఆత్మీయ తండ్రి. బా, ఆయన నాకు భర్త మాత్రమే కాదు, దానికి మించి నా ఆత్మీయ తండ్రి. ప్రార్థన నా భర్త దగ్గర నేర్చుకున్నా,
పరిశుద్ధ జీవితం నా భర్త దగ్గర నేర్చుకున్నా, విశ్వాస జీవితం నా భర్త దగ్గర నేర్చుకున్నా, దేవునిలో ఎలా నడవాలో దేవునిలో నడక నా భర్త దగ్గర నేర్చుకున్నా. ఆయన శారీరకంగా నాకు భర్త మాత్రమే కాదు, శరీరానికి భర్త ఏమో నా ఆత్మకు తండ్రి, నా ఆత్మకు తండ్రి. ఈ మాటలు వింటున్న పురుషులరా, నిన్ను గూర్చి నీవు కట్టుకున్న నీ భార్య ఈ మాట అనగలిగితే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద ఇంకెవ్వరూ లేరు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ అప్పియ భర్త ద్వారా తాను రక్షణ పొంది భక్తిగా బ్రతకటం ప్రారంభించింది. అప్పియ అనే పేరుకున్న అర్థం ఏంటంటే బోధకురాలు అనండి. వినపల్లా అమ్మ, పెద్దగా చెప్పాలరా. బాధకురాలు కాదమ్మా, కొంతమంది భార్యలు ఉంటారు బాధకురాళ్ళు, కొంతమంది స్త్రీలు ఉంటారు బాధకురాళ్ళు. ఈవిడ బాధకురాలు కాదు. కొంచెం పెద్దగా చెప్పండి. ఇందాకేమో భలే సంతోషంగా చూశారు, ఇప్పుడు ఏమంటారు బల్బు మాడిపోయినట్టు. కొంత మాడిపోలేదు కదా తల్లే. భార్య ఎప్పుడు తన ఇంటికి, తన భర్తకు, తన ఇంట్లో పెరుగుతున్న బిడ్డలకు బోధకురాలిగా ఉండాలి, కానీ బాధకురాలిగా ఉండకూడదు. చెప్పండి, ఎలా ఉండాలి? తన పిల్లలకు బోధించే బోధకురాలిగా ఉండాలి, భర్తకు బోధించే బోధకురాలిగా ఉండాలి. పిల్లలు దారి తప్పిపోతా ఉంటే ఇదిగో ఈ సరి అయిన మార్గంలో నడవండని పిల్లలకు బోధించే బోధకురాలిగా ప్రతి తల్లి తన ఇంటిలో ఉండునుగాక. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక తల్లిని గూర్చి రాసి ఉంటుంది. ఆ తల్లట కృపగల ఉపదేశం తన పిల్లలకు బోధిస్తుందట. అంత మాత్రమే కాదు, తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టిద్దట. అనండి ఆ మాట. సరే, సామెతల గ్రంథం చివరి అధ్యాయం ఎవరైనా చదవండి. కొంచెం పెద్దగా తల్లి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తానికి బైబిల్ చదివి దాంట్లో పోటీలు గజ్వేల్ అమ్మాయి గెలుచుకుంది. రైట్, థ్యాంక్ యూ రా తల్లి. నా వైపు చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను, కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం పెద్దగా నా వైపు చూసి చెప్పండి. ఆమె తన ఇంటి వారి నడతలను ఒక తల్లిగా నీ పిల్లల నడత నువ్వు జాగ్రత్తగా కనిపెట్టాలి. అమ్మాయి చూపు ఎలా ఉంది, అమ్మాయి నడక ఎలా ఉంది, అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్రెస్ వేసుకోవటానికి ఇష్టపడుతుంది, అబ్బాయి ఎవరితో స్నేహం చేస్తున్నాడు, కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాడు, నా పిల్లల స్నేహం ఎవరితో ఉంది, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్తో గడుపుతున్నారా, ఫోన్తో గడుపుతున్నారా. ప్రతి తల్లి తండ్రి పిల్లల నడత జాగ్రత్తగా కనిపెట్టేదై ఉండాలి, జాగ్రత్తగా కనిపెట్టేదై ఉండాలి. ఈ కాలంలో పిల్లల నడత కనిపెట్టే తల్లులు చాలా తక్కువైపోతున్నారు. అన్నిటికీ కారణం అదే నేను చెప్పను, కానీ జాగ్రత్తగా కనిపెట్టిన పిల్లలు దారి తప్పిపోతున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా కనిపెట్టిన దారి తప్పే దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటే ఇక తల్లిదండ్రులు కనిపెట్టకపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం. వాడు 7వ తరగతో 6వ తరగతో కరెక్ట్గా గుర్తులేదు, బర్త్డే కేక్ కట్ చేయమన్నారు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాడు వేసుకున్న టీషర్ట్ కేక్ కట్ చేసాడు, తిరిగి వెళ్తున్నాడు. వెనక టీషర్ట్ మీద ఏమి రాసిందో తెలుసా? సేవ్ వాటర్, డ్రింక్ మోర్ వైన్ అని రాసింది. డ్రింక్ మోర్ వైన్, సేవ్ వాటర్. నేను అబద్ధం ఆడట్లేదు సుమి, నేను చెప్పే మాట నా దేవుడు వింటున్నాడు. వైన్ ఎక్కువగా తాగండి, నీళ్ళు ఆదా చేయండి. సేవ్ వాటర్, డ్రింక్ మోర్ వైన్. నేను వాళ్ళ అమ్మా నాన్న పిలిచి, ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరు.
వాళ్ళ అమ్మా నాన్న పిలిచి, అన్న వాడికి ఏం టీ షర్ట్ కొన్నారో ఏమన్నా చూసారా అన్నాను. అన్న టీ షర్ట్ చాలా బాగుందన్న, బాగాలేదా అన్నారు. టీ షర్ట్ బాగానే ఉంది, దాని మీద రాతలే బాగాల. ఏముందన్న, బాగుంది, వైట్ టీ షర్ట్లో బ్లాక్ లెటర్స్ భలే అందంగా ఉన్నాయే అన్నారు. చదివి సావు అన్న. చదివి సావు అంటే చదువుతానే నోరు కప్ప తెరిచాడు, గాండ్రు కప్ప తెరిచాడు. నీ పిల్లల హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది కనిపెట్టాలా? బిడ్డలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు కనిపెట్టాలా? స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడు కనిపెట్టాలా? కాలేజీకి వెళ్ళినప్పుడు వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడి కొలీగ్స్ ఎవరు, ప్రతి తల్లి తండ్రి కనిపెట్టి వాళ్ళకు బోధించే బోధకురాలుగా తల్లి మారాలి. నేను చాలాసార్లు లైవ్లో చెప్తాను, బడి చదువు నేర్పుతుంది, తల్లి ఒడి సంస్కారం నేర్పుతుంది. పిల్లలు నా వైపు చూడండి, పిల్లలకు సంస్కారం నేర్పే ఆధ్యాత్మిక పాఠశాల తల్లి ఒడి తప్ప ఇంకొకటి ఏది కాదు. విన్నారు ఈ మాట? బడి ఏమి నేర్పుతుందిరా తల్లి? బడి చదువు నేర్పుతుంది, తల్లి ఒడి పిల్లలకు సంస్కారం నేర్పుతుంది. దైవజనమా, ప్రతి తల్లి తండ్రి పిల్లలకు సంస్కారాన్ని నేర్పే ఆధ్యాత్మిక గురువుగా పిల్లలు మార్చబడుదురుగాక. భర్తను గూర్చి భార్య నా ఆత్మీయ తండ్రి అని భర్తను గూర్చి భార్య అంటే, తల్లిని గూర్చి పిల్లలు ఏమనాలో తెలుసా? నా ఆధ్యాత్మిక టీచర్, నా ఆత్మీయ గురువు నా తల్లి అని మన పిల్లలు మనలను గూర్చి మాట్లాడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. వాడు నరహత్య మీద మొత్తానికి జైలు పాలైపోయాడు. రేపో మాపో ఉరి శిక్ష, చంపబడబోతున్నాడు. ఉరేసే ముందు సహజంగా ప్రభుత్వం వాళ్ళు కానీ జైలు అధికారులు కానీ ఒకటి అడుగుతారు, నాన్న నీ చివరి కోరిక ఏంటో చెప్పు నాన్న, నీ కోరిక తీరుస్తావని. వీడిని అడిగారు, రేపో మాపో నేను ఉరేయబోతున్నావురా నాయనా, నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని అంటే, ఆ బిడ్డ అన్నాడట, అయ్యా నా వైపు చూడాల, చివరిసారిగా నా తల్లిని చూడాలని ఉంది. నా తల్లిని చూసిన తర్వాత మీరు ఊరేంటి పర్వాలేదు. ఊరే తల్లి అంటే ఎంత ప్రేమ. అవునయ్యా, నా తల్లికి ఒకే ఒక్క కొడుకునే, ఏ కూతురు లేరు, కొడుకులు లేరు. చివరిసారిగా మా అమ్మని చూడాలని ఆశపడుతున్నా, మా అమ్మని చూపించండి అయ్యా. ఆ జైలు అధికారి కళ్ళెమ్మటి నీళ్లు కన్నీరు గార్చి, తప్పకుండా నీ తల్లిని తీసుకొస్తానయ్యా అని చెప్పి అర్జీ పెట్టి తల్లిని తీసుకొచ్చారు. ఇతను జైలు లోపట ఓసలు యువతలు ఉన్నాడు, తల్లి అవతలు ఉంది. అమ్మా ఒకసారి దగ్గరికి రమ్మా, నిన్ను ముద్దు పెట్టుకుంటానమ్మా, ఒకసారి దగ్గరికి రమ్మా అని అన్నాడట. సరేలే, ఎంత దొంగోడైనా కొడుకే కదా, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే కదా అని అన్నట్లుగా తల్లి దగ్గరికి వెళ్ళింది. నాన్న ముద్దు పెట్టుకుంటావో పెట్టుకో అని ఇట్లా అందట. తల్లి ఎప్పుడైతే చెంప అప్పగించిందో ఆ తల్లి చెవు కొరకటం స్టార్ట్ చేశాడు. మాంసం ముక్క కొరికినట్టు కొరుకుతున్నాడట. రే రే నీకు ప్రేమ ఉంటే ప్రేమ ఉందిరా, ఏమిరా చెవు కొరుకుతున్నామంటే, మొత్తానికి ఆ తల్లి ఎంత ఏడుస్తున్నా అరుస్తున్నా చెవు కొరికి చివరికి చెవు అంతా తినేసాడట. ఈలోపు జైలు అధికారి వచ్చాడు. రే తల్లి ఉంటే ప్రేమ ఉందిరా, చెవు కొరికేవేంటిరా అనంటే అన్నాడట, ఈ తల్లి పెంపకమే సరైందైతే నేను దొంగయ్యేవాడిని కాదు సార్. ఈ తల్లి పెంపకమే సరైందైతే దొంగతనానికి వెళ్ళేవాడిని కాదు సార్. దొంగతనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకోబోతుంటే తప్పించుకోవటానికి హత్య చేశాను సార్. నా తల్లి పెంపకమే సరైందైతే నేను దొంగయ్యేవాడిని కాదు సార్. మరి తల్లి చెవెందుకు కొరికేవరా? నా తల్లిని చూసిన ప్రతి వాడు పెంపకం సరైంది కాకపోతే పెంపకం సరైంది కాకపోతే పిల్లలు ఇలా అయిపోతారని లోకంలో ఉన్న ప్రతి తల్లి నా తల్లి చెవి చూసినప్పుడల్లా ఒక పాఠం నేర్చుకోవాలని. అమ్మా, మీ పిల్లల్ని మీరు ఎంతో సక్రమంగా పెంచుతున్న పిల్లలు దారి తప్పిపోతున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఇలాంటి భయంకరమైన దినాలలో బాధ్యత లేకుండా క్రైస్తవ తల్లిదండ్రులు బ్రతికితే ఇంకెంత ప్రమాదం ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
ప్రతి తల్లి తన పిల్లలకు కృపగల ఉపదేశాన్ని బోధించేదయ్యుండునుగాక. నేను వివరాలు చెప్పను కానీ మన చర్చికొచ్చే ఒక తల్లి ఒకరోజు దైవ సేవకురాల దగ్గరకు వచ్చి చెప్తుంది. వాళ్ళ పాప 9వ తరగతి చదువుతుంది. అంటే తల్లిదండ్రులు పిల్లల నడత జాగ్రత్తగా కనిపెట్టాలి అనే దాని కాడ చెప్తున్నా. సేవకురాలకు వచ్చి చెప్తుంది, అక్క కొంచెం మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అక్క, ఎందుకో నాకు భయం వేస్తుంది, ఎందుకో నాకు అమ్మాయిని చూస్తే చాలా ఆత్మలో అనీజీగా అనిపిస్తుంది, అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అక్క. సేవకురాలు అడిగారు, ఏమా అమ్మాయి ఏమైనా దారి తప్పిపోయిందా, ఫోన్లో ఎవరితోనైనా ఏంటి ఏమైనా ఇబ్బంది ఉందా? మేము ఫోన్ ఇవ్వలేదక్క. మరి ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు? 8వ తరగతి దాకా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసుకో అని కొట్టినా కూడా స్నానం చేసుకునేది కాదు. కానీ 9వ తరగతికి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు. మేము లేపక మునిపి 6ంటికి లెగుస్తుంది. బాత్రూమ్కి వెళ్ళిందంటే లిరిల్ సోపు సగం అయిపోవాలా, ఒక రౌండ్కే సగం అయిపోవాలా. పౌడర్ రాస్తుంది, పావు పౌడర్ టిన్ ఖాళీ అయిపోవాలా. సరే రాసుకుంటే రాసుకుంది, స్నానం చేస్తే చేసింది, శుభ్రంగా వెళ్ళటం మంచిదే కదా అని అనుకుంటే అన్న అక్క ఆ తర్వాత ఏం చేస్తుందంటే జుట్టు ఇట్లా ముందుకంటది, చున్ని ఇట్లా చేతి మీద వేస్తుంది, ఎట్లా నడుస్తుంది. 8వ తరగతి దాకా స్నానం చేయమంటే చేసుకునేది కాదు. ముఖానికి కాస్త పౌడర్ రాసుకోవే, నీసు కంపు వస్తుందని చెప్పినారు, రాసుకునేది కాదు. అదేమైందో తెలియదక్క 9వ తరగతికి వచ్చినప్పటి నుంచి స్నానానికి వెళ్ళిందా లిరిల్ సోపు సగం అయిపోవాలా, ఒక రౌండ్కే. పౌడర్ టీను పావు ఖాళీ అయిపోవాలా. అంతటితో ఆగిందా? జుట్టు ఇట్లా ముందుకంటదక్క, సున్ని ఇట్లా అంటది. నిలువుట అద్దం ముందు నిలవబడి బాగున్నానా, ఎలా బాగున్నానా, ఎలా బాగున్నానా. తల్లి ఏడుస్తూ అంటది, ఎక్కడో ఆ బిడ్డ మనసులో చేదైన వేరు మొలిచినట్లుందక్క, తన ఆలోచనలో ఎక్కడో తప్పిపోయినట్లు అనిపిస్తుందక్క. ఎక్కడో యవన వయసులో అడుగుపెట్టింది కదా, ఎక్కడో తన ఆలోచనలో తప్పుడు ఆలోచనలు వచ్చినట్లున్నాయక్క. ఈరోజు చేదైన వేరు మొలిస్తే ఆ చేదైన వేరే రేపు విత్తనంగా మారి ఆ విత్తనమే మహావృక్షం అయిపోతుంది కదా. నా బిడ్డలో ఏ చేదైన వేరు మొలిచిందో ఆ చేదైన వేరు కోకటి వేళతో సహా పికిలించబడినట్లుగా ప్రార్థన చేయండి అక్క అంది. ఆ తల్లి ఎవరో తెలుసా? తన ఇంటి వారి నడతలో బాగుగా కనిపెట్టేది. ఆ నడతలు కనిపెట్టని తల్లి ఏం చేస్తో తెలుసా? కూతురు జుట్టు ముందుకి ఎట్లా అని, చున్ని ఎట్లా అని ఈ యాంగిల్లో నిలవబడితే ఇంకో తల్లి వచ్చి, బిడ్డ జుట్టు అంత కొంచెం ముందుకు అనుకుంటే ఎట్లారా? వాకింగ్ స్టైల్ అది కాదు. రోడ్డు మీద నడిచేటప్పుడు ర్యాంప్ మీద నడిచినట్టు నడవాలా. క్యాట్ అమ్మా ఎవరా మనిషి? అప్పియ బోధకురాలు. ఓ భార్య, నీ భర్తకు నువ్వు బాధకురాలివి కాకూడదు. వినారు ఈ మాట? నీ భర్తకు నువ్వు బాధకురాలివి కాకూడదు. ప్రతి భార్య బాధకురాలు కాదు, ఆదరించేదయుండునుగాక. సామెతల్లో ఒక మాట రాస్తుంది, భార్య దొరికిన వానికి పెద్దగా భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? భార్య దొరికిన వారికి తేలు దొరికెను అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, భార్య దొరికిన వానికి, వింటున్నారా? భార్య దొరికిన వింటున్నారా లేదా? వింటలేదా? భార్య దొరికిన వారికి తేలు దొరికిన అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన అన్నాడు, భార్య దొరికిన వానికి వేలు దొరికిను. వేల రూపాయలు దొరికాను. కొంతమంది భార్యలు తేళ్ళు, అమ్మో ఆ తేలు కుడితే 2 రోజుల్లో బాధ. నా మాట విన్నారా తల్లే? ఆ తేలు కుడితే
బాధ 2 రోజుల్లో పోతే. విచిత్రం చెప్పమంటారా? ఈ తేలు గనక కుట్టిందంటే తమడ గుంటూరు, ఈ తేలు గనక కుట్టిందంటే ఆడ వెలవెలలాడేసి ఈ బతికే కట్టే. రాజశేఖరయ్య గారు చెప్పారు, అవమన కలుగు చేసేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడట. ఎందుకు? ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఒరే ఆదామా, నువ్వు హాయిగా నిద్రపోయే రాత్రి ఇదేరా, ఇక అవమన కలుగు చేసిన తర్వాత నీకు నిద్రలేని రాత్రులు లేరా, అన్నీ ఆల్ నైట్ ప్రేయర్లు అయిపోతాయిరా, ఎంత హాయిగా నిద్రపోవాలనుకున్నావు, ఇక ఇదే లాస్ట్, హాయిగా నిద్రపోరాని గాఢ నిద్ర కలుగు చేశాడట. కొంతమంది వ్యాఖ్యానిస్తారు, కానీ దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పే మాట ఏంటో తెలుసా? గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు అవ్వమను తయారు చేశాడు. అంటే ఒక భార్య భర్త జీవితంలో అడుగుపెట్టిన తర్వాత భర్తకు అంత ప్రశాంతతను కలుగు చేసేదై ఉండాలి. ఇలాంటి భార్యాభర్తల కడుపున ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటి? అర్కిప్పు. అర్కిప్పును గూర్చి పౌలు గారు ఏమంటాడు తెలుసా? యోధుడైన అర్కిప్పు అంటాడు. చూడండి ఆ మాట. చాలు, థ్యాంక్ యూ మా. నాతో కలిసి చెప్పండి, తోటి యోధుడైన, చెప్పాలి కొంచెం గట్టిగా, తోటి యోధుడైన అర్కిప్పు. పెద్దగా చెప్పండి. ఎవరట? అర్కిప్పు కాదు, దాని ముందు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు? యోధుడు. యోధుడు అని ఎవరిని అంటారు? శత్రువులతో పోరాడి గెలిచేవాడిని యోధుడు అంటాడు. విన్నారు ఈ మాట? నిండు యవన కాలములో ఈ అర్కిప్ అనే యవనస్తుడు ఒక యోధుడుగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడు. అంటే గెలిచాడు అని అన్నాం కదా. ఎవరిని గెలిచాడు? శరీరపు దురాశలను గెలిచాడు. ఎవరిని గెలిచాడు? లోకపు వ్యామోహాన్ని గెలిచాడు. ఈ అర్కిప్పుది కూడా యవన వయసే కదా. తండ్రి భాగ్యవంతుడు. తన తండ్రి పేరేంటి? ఫిలోమోను. బట్టల వ్యాపారి, చేనేత వ్యాపారం చేసేవాడు తండ్రి. ఈ తండ్రి వ్యాపారం, వినండి, ఈ తండ్రి వ్యాపారం ఎఫెసీ పట్టణం వరకు వ్యాపించింది. ఆ రోజుల్లో అపోస్తుడైన పౌలు వారు సువార్త దండయాత్ర గురించి చెప్పేటప్పుడు ఎఫెసీ పట్టణాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? లైట్ ఆఫ్ ఏషియా అనేవాళ్ళు. అనండి, అంటే అర్థం లైట్ ఆఫ్ ఏషియా అంటే ఆసియా ఖండానికే వెలుగు. ఆసియా ఖండానికి వెలుగు లాంటి ఎఫెసీ పట్టణం దాకా తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందంటే ఎంత గొప్ప వ్యాపారవేత్తో చూడండి. ఎంత గొప్ప ధనికుడైన తండ్రి కడుపును పుట్టిన కొడుకు సాతానుతో పోరాడే విషయంలో యవ్వన కాలములో యోధుడుగా బ్రతికాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు యవ్వన బిడ్డలారా, తండ్రి గూర్చి చెప్పే కదా, తల్లి గూర్చి చెప్పే కదా. యవ్వన బిడ్డలారా, అందరూ నా వైపు చూడండి. ఈ యవ్వన కాలంలో లోకమంతా దురాశల ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. ఆ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని ప్రేమించా, ఆ అబ్బాయిని ప్రేమించా, ఈ అబ్బాయిని ప్రేమించా. ఆ అమ్మాయితో నాకు వివాహం చేయకపోతే నేను చచ్చిపోతా, నేను ఇంట్లో ఉండను, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదని ఈరోజు పిల్లలే తల్లిదండ్రులకు బాధకులైపోతున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఒకరోజు ఒక తండ్రి వచ్చి ఏడుస్తూ చెప్తున్నాడు. ఆయన మాట వింటుంటే నా గుండెట్లా పెండబడిపోయింది. ఆయన ఇంజనీర్. రెగ్యులర్గా నేను ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్తాను. ఇంజనీర్ ఆయన, చాలా మృదు భాషి. నేను ప్రారంభంలో ఆయన చూసి అనుకునేవాడిని, ఈ మనిషి ఏమన్నా మోగాయినా అని అనుకునేవాడిని. ఏదైనా ఆ సిస్టరే వచ్చి మాట్లాడుతుంది, ఆ సిస్టర్ కూడా ఎక్కువ మాట్లాడదు, చాలా మితభాషి. మితభాష అనుకుంటే భార్యను మించిన పొదుపరైనటువంటి వాడు భర్త. ఓ రకంగా ఆయన ఎత్తు చెప్పాలంటే, తమ్ముడు మన పీటర్ ఉన్నాడు చూసారా, ఆ హైట్ ఉంటాడు. జానాన్న కూడా ఆయన ముందు పొట్టోడు. జానాన్న నువ్వేం పొట్టోడు కాదు, మంచి ఎత్తే. ఆయన ఎత్తు పక్కన పొట్టోడు, అంత ఎత్తరి, ఎప్పుడు టక్ చేసి ఉంటాడు. ఇంజనీర్. పేరుగాంచిన కంపెనీలో
ఒక ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. నెలకొచ్చి 75,000 రూపాయలు జీతగాడు. తన సొంత కష్టార్జితంతో పిత్రార్జితం ఏమీ లేకుండా 2 ఇళ్ళు, కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు సంపాదించాడు. పిల్లలిద్దరిని చదివించుకున్నాడు. కొడుకు మంచిగానే చదువుకున్నాడు, కూతురు చిన్నమ్మాయి, ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పింది. కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడిన చదువు అవ్వకపోగా ఇన్స్టా, ఫేస్బుక్లో వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయటం. తండ్రికి తెలిసింది, తల్లికి తెలిసింది. కూర్చోబెట్టారు. ఆ పెద్ద తండ్రి 6 అడుగుల 2 అంగుళాలు ఉండే అంత ఎత్తరి కూతురి దగ్గర కూర్చొని బ్రతిమలాడుతూ మాట వినకపోయేసరికి కుర్చీ మీద నుంచి లేచి ఆ కూతురు కాళ్ళ మీద పడి, అమ్మా, ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చావు, మా పరువు దీకమ్మా, నీ వయసు ఏంటి, ఆ ఫేస్బుక్లో ఇన్స్టాలో వాళ్ళతో వీళ్ళతో ఈ చాటింగ్ ఏంటి, నీకు దండం పెడతానమ్మా, ఒకవేళ నీకు వివాహం చేసుకోవాలనుకుంటే చెప్పు, ఎవరితో ఒకరితో మాట్లాడి నీకు వివాహం చేస్తా, తప్పుడు త్రోవలకు వెళ్ళొద్దమ్మని అంత గొప్ప స్థాయిలో ఉన్న తండ్రి కుర్చీ మీద నుంచి లేచి కూతురు కాళ్ళ మీద పడితే, వింటున్నారా, ఆ కూతురు తండ్రిని కాళ్ళతో ఇట్లా తన్ని, ఈ ఇల్లు నాకు ఒక నరకం, అది తల్లి కాదు రాక్షసి, నువ్వు తోలుబొమ్మలాంటోడు, మా అమ్మ ఎట్టాడితే ఆటాడేవాడివి, ఈ ఇల్లు నాకు ఒక నరకం, నేను ఇంట్లో ఉండనని హాస్టల్కి వెళ్ళిపోయిందట. తల్లిదండ్రులు వెంటబడి నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్తే ఆ కూతురు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లిదండ్రుల మీద కేసు పెట్టిందట. నేను మేజర్, 21 సంవత్సరాల వయసు వచ్చింది, నేను ఇంట్లో ఉండను, ఇది ఇల్లు కాదు, నాకు నరకం. పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఏం చేయలేక చేతులెత్తితే ఆ తండ్రి, నేను మీటింగ్కి వెళ్తే ఒక సందర్భంలో చెప్తున్నాడు, అన్నా, సరే ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరే పోనేలే అని సర్దుకుందాం అనుకుంటే 3 పిల్లల తండ్రిని ప్రేమించిందంటన్నది. 3 పిల్లల తండ్రిని ప్రేమించిందటన్నా. వాడి వయసు 45 సంవత్సరాలు, దీని వయసు 21 సంవత్సరాలు. వాడు ఇంచుమించు నా వయసులో ఉంటాడన్న, ఇంచుమించు నా వయసులో ఉంటాడన్న. 45 సంవత్సరాలను ప్రేమించి వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటన్న. ఏడుస్తూ ఈ అవమానాన్ని ఎవరికి చూపించుకోవాలో నలుగురు మధ్యలో ముఖం తలెత్తుకోలేక చచ్చిపోదాం అనిపిస్తుంది కానీ ఒకే ఒక్క మాట ఆత్మహత్య వైపు వెళ్లకుండా నన్ను ఆపేస్తుంది. ఏంటో తెలుసా, నేను ఇలా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే రేపు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది కదా. ప్రార్థనకి వెళ్ళే కుటుంబం ఇట్లా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందని ఈ అవమానం దేవుని నామం ఎంత అవమాన పాలైపోద్దోనని ఈ ఒక్క ఆలోచన నిమిత్తమై నా ఆలోచనలన్నీ విరమించుకొని ఎంత అవమానమైన భరించుకుంటూ బ్రతుకుతున్నానన్నా. ఎవరిని పెట్టలారా, మందిరానికి వచ్చిన మిమ్మల్ని గూర్చి కూడా మీ అమ్మా నాన్నోళ్ళు ఇట్లా ఏడుస్తున్నారా? కన్న గర్భానికి ఏడ్పు మిగిల్చినటువంటి వ్యక్తులుగా మీరు మిగిలిపోయారా? ఎందుకు వీడిని కన్నానా, ఎందుకు దీన్ని కన్నానా, ఇది నా కడుపున పట్టుకుండే ఉంటే ఇలాంటి వాడు నా కడుపున పట్టుకుండా ఉంటే బాగుండేదని ఆ కన్న గర్భం ప్రతిరోజు నిన్ను గూర్చి ఏడుస్తుందేమో, జాగ్రత్త. అలా బ్రతికితే పాడైపోయేది నీవు ఒక్కడివైతే పర్వాలా. దేవుని నామం ఎంత దూషించబడుతుందో ఒకసారి ఆలోచించు. దేవుని నామం అన్ని ప్రజల మధ్యలో ఎంత అవమానపరచబడుతుందో ఒకసారి ఆలోచించు. వాళ్ళు పలానా చర్చికి వెళ్తారట, వాడు పాస్టర్ గారు ఫోన్లో కనపడతాడట, వాళ్ళ దేవుడు ఏదో గొప్ప దేవుడట. చూడు వాళ్ళు వినే నీతి బోధలు ఏమంత గొప్పవి. వాళ్ళ పిల్లలు చేసే దిగజారుడు కార్యక్రమాలు చూడు ఎలా ఉంటాయోనని నిన్ను బట్టి అన్య ప్రజల మధ్యలో దేవుని నామం అవమానపరచబడుతుంది. జాగ్రత్త.
అలాంటి యవన బిడ్డలను కాదు దేవుడు కోరుకునేది. అర్కిప్పులాగా నిండు యవన కాలంలో సాతానుతో పోరాడే విషయంలో యోధులుగా మనం దేవుని కొరకు బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను చూసి దేవుడు అనాలి, నీవే సంఘానికి వస్తున్నావో ఆ సంఘములో సేవకుడు నిన్ను చూసి అనాలి, ఇతడు పాపంతో పోరాడే విషయంలో యోధుడు, యవన కోరికలతో పోరాడే విషయంలో యోధుడు, ఆశా ఇచ్చలతో పోరాడే విషయంలో ఇతడు యోధుడు. ఆ మాట దేవుడు మనలను గుచ్చనును గాక. ఇంకొక మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అర్కిప్పు గూర్చి పౌలు గారు ఏమంటాడు? దాని ముందు మాట అది 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 కొంచెం పెద్దగా, నా తోడి యోధుడు అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. అర్కిప్పు యవనస్తుడా, నడి వయసులో ఉన్నవాడా, ముసలాయన? పౌలు గారు ముసలాయన, నడి వయసులో ఉన్న ఆయన? ఏదో ఒక రాయేయండి అక్క, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అట్లాగానే అక్క హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ట్యాబ్లెట్లే అని కడుపు ఏఎస్ హాస్పిటల్లో పనిచేస్తారు, అట్లా ఇచ్చారు కాకక్క. రైట్, విందాం. నా మాట మీకు అర్థమైందా? వినండి. ఏమంటాడు పౌలు గారు నడి వయసులో ఉన్నవాడా, ముసలాయన? ఇది చనిపోయే ఆఖరి క్షణాల్లో రాసిన పత్రిక అని చెప్పాను. ఈ పత్రిక తర్వాత రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక. ఆ పత్రిక తర్వాత పౌలు గారు చనిపోతాడు, చంపబడతాడు. అంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో, అంటే ఇంచుమించు చనిపోయే ఆఖరి క్షణాలు అంటే వృద్ధాప్యంలో రాశాడు. ఒక వృద్ధుడు యవనస్తుని గురించి ఏం మాట్లాడతాడు? నేను యోధుణ్ణి, నాకులాగా అతడు యోధుడే, నా తోడి యోధుడు అంటాడు. అరే పౌలు ఎక్కడ సార్? పర్వత శిఖరం. విన్నారా? భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో పర్వత శిఖరం. పౌలు గురించి ఒక మాట చెప్పాలంటే అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఎక్కడ? పర్వత శిఖరం. ఆ పర్వత శిఖరమైన పౌలు ఒక యవనస్తుని పట్టుకొని ఏమంటాడు తెలుసా? ఆడ పిల్ల బచ్చాగాడు అని అల్లా, ఆడ పిల్లవాడండి బచ్చాగాడండి అని అల్లా. ఏమంటాడు తెలుసా? ఆ యవనస్తుని పట్టుకొని నా తోడి యోధుడు. ఇప్పుడు వినండి, ఈ జట్టు పౌలు జట్టుతో కలిసింది, అద్భుతాలు సృష్టించారు సార్. అద్భుతాలు సృష్టించే పరంపరలో ఇక్కడ ఏమంటాడో తెలుసా? అతని ఇంటనున్న సంఘమునకు వందనములు ఆ మాట చదవండి, 2వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. కొంచెం గట్టిగా విన్నారా ఈ మాట? నా వైపు చూడండి, పర్వాలేదు. హల్లెలూయా. నాతో కలిసి మాట చెప్పండి. ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే సంఘం ఎక్కడుంది? నా వైపు చూడండి. నీ ఇల్లే ఓ చిన్నపాటి సంఘంగా మారాలి. ఇల్లే చిన్నపాటి సంఘంగా మారటం అంటే ఏంటి? ఆదివారం దేవుని మందిరానికి వచ్చాం, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థించాం, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు స్తుతించాం, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు క్రమంగా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నాం, వాక్యం చదువుకున్నాం, ఆరాధన చేశాం, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాం, ప్రభుని స్తుతించాం. సంఘంలో ఆరాధన అయిపోయింది కదా, నువ్వు తిరిగి గృహానికి వెళ్ళేటప్పుడు సంఘ వాతావరణాన్ని, సంఘాన్ని నీ ఇంటికి మోసుకొని వెళ్ళాలి. అమ్మా, నా మాట అర్థమవుతుందా? సంఘపు వాతావరణాన్ని, సంఘంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నీ ఇంటికి నువ్వు మోసుకొని వెళ్ళాలి. ఆదివారం ఏదైతే జరిగిందో సోమవారం నుండి శనివారం వరకు నీ ఇంటిలో ఆ కార్యక్రమాలు జరిగితే నీ ఇల్లే ఓ చిన్నపాటి సంఘము. పెద్దగా చెప్తాం ఆమేన్. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, లైవ్లో వాక్యం వింటున్న అయ్యలారా, క్రైస్తవ జీవితం అనేది ఏ ఒక్క నాటికి 1 డే షో కాదు. ఆదివారం ఒక 3 గంటలు,
దేవుని మందిరంలో నిలవబడి దేవదూతలాగా దేవుణ్ణి ఆరాధించి, దేవదూతలాగా దేవుణ్ణి స్తుతించి, ఆదివారం దేవుని బిడ్డలుగా కనపడి ఒక 3 గంటలు ఆదివారం దేవుని సన్నిధి నటించే నటనాశాల కాదు, ప్రదర్శించే ప్రదర్శన వేదిక కాదు. ఆదివారం 3 గంటలు మందిరంలో నువ్వు ఎలా కనపడ్డావో, సోమవారం నుండి శనివారం వరకు నీ ఇంటిలో ఆ వాతావరణం కంటికి కళ్ళకు కట్టినట్లుగా ఆ వాతావరణం మన ఇంటిలో కనబడును గాక. ఇప్పుడు మందిరానికి వచ్చాం కదా, ఈ మందిరపు వాతావరణాన్ని మన ఇంటికి మోసుకొని వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకోసారి. ఏం మోసుకొని వెళ్ళాలి? మందిరాన్ని కాదు, మందిరపు వాతావరణాన్ని మోసుకొని వెళ్ళాలి. రైట్. 6ంటికి ప్రారంభమైంది ప్రార్థన. ఇంకొక అర్ధ గంటలో ముగిస్తాం. ఓకేనా? అర్ధ గంట ఓకేనా? ఏం సరిగ్గా చెప్పట్లా? 9ంటికి ముగిద్దాం అనుకున్నారు ఏంటి? గంట. సరే, 10-10:30 దాకా చేద్దాం లెక్క. రైట్, థ్యాంక్ యూ. మీ ఇల్లు పక్కనే కాబట్టి 11 అయినా మీకు ఇబ్బంది లేదు. సరే, విందాం. ఒక అర్ధ గంటలో ముగిస్తా. నా వైపు చూడండి. విన్నారు కదా? ఇప్పుడు ఆదివారం ఈ 3 గంటల మందిరంలో ఏం జరిగింది? ప్రార్థన. ఈ 3 గంటల సేపు దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమైనా టీవీ ఆన్ చేసి మనసు మమత సీరియల్ స్టార్ట్ చేసినట్టు ఏమన్నా ఉందా? చెప్పండి. కార్తీక దీపం, ఆడది మగది, ఎట్లాంటి సీరియల్ ఏమైనా స్టార్ట్ చేసాం? ఇక్కడ ఏం జరిగింది? ఈ 3 గంటలు ఏది జరిగిందో, సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇంటిలో ఈ కార్యక్రమాలు జరగాల. ఈ ప్రార్థన ఎక్కడితో వదిలేసి, ఈ పాటలు ఎక్కడితో వదిలేసి, ఈ ఆరాధన ఎక్కడితో వదిలేసి మరలా వచ్చే ఆదివారం చూసుకుందాంలే నువ్వు వచ్చావనుకో, మరలా వచ్చే ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ చదవటం ప్రార్థన చేయటం చేసావనుకో, అప్పుడు మనం ఎవరేమో తెలుసా? నటించే వాళ్ళమే కానీ జీవించే వాళ్ళం కాదు. దేవుని మందిరము నాటకశాల కాదు. సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలో ఆయన హీరోగా నటిస్తాడు, విలన్గా నటిస్తాడు, కెమెడియన్గా నటిస్తాడు, హీరోయిన్గా నటిస్తుంది. నటన ఆ 3 గంటల నటన అయిపోయిన తర్వాత, రైట్. పాత రోజుల్లో రాజులు నాటకాలు వేసేవాళ్ళు కదా. ఆ నాటకాల్లో మనోడు రాజులాగా వేషం వేసేవాడు. దిగిన తర్వాత కూడా నేను రాజుని అన్నాడు అనుకో అంటారు. ఏ ఊరు రాజురా నువ్వు? భార్య దగ్గరికి వచ్చి, అవే నేను రాజునే. రాజు అయితే ఏవి కానీ ఆ పేడ కట్టది ఎత్తున ఆయన, ఆ గేదె పేడేసింది పేడెత్తు అంటే ఇప్పుడు పట్టుకొని నేను రాజుని అని అన్నాడు అనుకో, ఆ రాజు గీజు కార్యక్రమాలు ఎక్కడా? అమ్మా అయ్యా, సంఘం నిజంగా ఇలా బ్రతికితే ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఎంత క్రమంగా, ఎంత భక్తిగా, ఎంత మర్యాదగా, ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత క్రమశిక్షణ కలిగిన సైనికులుగా మందిరంలో మనం కనపడ్డామో, గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా నీ ఇంటి వాతావరణం అదైతే, మీ గ్రామంలో ఒకప్పుడు ఒక్క క్రైస్తవ కుటుంబం ఉందేమో, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడతాయి. గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడతాయి. అలా మాదిరిగా బ్రతికి గ్రామాల్లో బ్రతుకుతున్న స్థలాల్లో జీవించి చూడండి ఎందుకు ప్రజలు మారరు. చాలాసార్లు అనేకులు ప్రభు తట్టు తిప్పబడకపోవటానికి మన మాదిరికరత లేని ప్రవర్తనే దీనికి కారణమవుతుంది. విన్నారా? ఈ కొలసి ప్రాంతంలో ఒక్కడితో సంఘం ప్రారంభమైంది. ఒక్కళ్ళు ఇద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురే ఆ తర్వాత 100 మందిగా మార్చబడ్డారు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? విన్నారా? మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో నాకు తెలియదు. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సనత్ నగర్ అంటే మా ఊరు పక్కనే. రైట్ తల్లి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎక్కడే అంటే అట్లా అక్క తెలుసులే అమ్మా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? తారనాక నుంచి మీరు ఇంకెవరెవరు వస్తున్నారు? మమ్మీ, డాడీ, ముగ్గురు వచ్చారు. ఇంకో సంవత్సరం గడిచేసరికి తారనాక నుంచి ఒక బస్సు రావాల.
అది సంఘం. ఎవరిదో మ్యారేజ్ అన్నాడు రాజన్న. ఎవరిదండి మ్యారేజ్? హనుమకొండ ఎవరు? అవునా, రైట్ రైట్ రైట్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు తల్లి? తణుక, తార్నాక. మీరంతా మీరు కూడా తార్నాకేనా? ఏ ప్రాంతంలో ఉంటారు తార్నాకాలో తల్లి? లాలాగూడ. లాలాగూడ నుంచి మీరు ముగ్గురు వచ్చారనుకోండి, ఇప్పుడు ఇంకో సంవత్సరం గడిచేసరికి 10 ఆటోలు అక్కడి నుంచి రావాల. ఒక్కడు ఒక వ్యవస్థగా మారాల. సంఘం ఎప్పుడు ఇలా సంఘటిత శక్తిగా మనం మౌనంగా పనిచేసుకుంటూ వెళ్తే, నేనంట క్రైస్తవ ప్రభంజనాన్ని ఎవడాపగలడు? ఇలా మాదిరిగా బ్రతికితే. రాజులు వ్యతిరేకంగా రావచ్చు, రాజ్యాంగాలు వ్యతిరేకంగా రావచ్చు, సింహాసనాలు వ్యతిరేకంగా లేవచ్చు, క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం అని వాళ్ళు మాట్లాడవచ్చు. చరిత్ర పుటలు చరిత్ర ఒక్కసారి గమనిస్తే క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనుకున్న ప్రతి వాడు అంతమైపోయాడు. దేవుని రాజ్యం అంతా ఏ ఎలికి పిల్లను కూర్చోబెట్టుకుంటాడు. ఆ ఎలికి పిల్ల కూర్చొని ఏం చేస్తావో తెలుసా? మనోడి మీద ఎట్లా పడతాడు. నేనంట ఎలాంటి వేషాలు వేసే క్రైస్తవుడి ద్వారా లోకం మారుతుందా? ఏమంటారు అప్పుడు అన్ని ప్రజలు? మా పిల్లలు అట్లా ఉన్నారు, వీళ్ళ పిల్లలు అట్లా ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే వీళ్ళ పిల్లల కంటే మా పిల్లలే రైటు. ఎందుకో? మా పిల్లలకి నీతి బోధ లేదు. వీళ్ళు ప్రతి ఆదివారం నీతి బోధలు వింటారు, వీళ్ళ దైవ సేవకులు నీతి బోధలు చేస్తారు. నీతి బోధలు విని కూడా నీతి లేకుండా బ్రతుకుతున్నారే. మా పిల్లలు నీతి బోధలు వినకపోయినా అని దేవుని నామం అన్ని ప్రజల మధ్యలో దూషించబడుతుంది. అమ్మా, అయ్యా, నువ్వు వింటున్న వాక్యానికి బ్రతుకుతున్న ప్రతి చోట సాక్షులుగా బ్రతికే భాగ్యం దేవుడిచ్చును గాక. సరే, ఇప్పుడు ఈ కుటుంబం అంతటిని గూర్చి పౌలు గారు మాట్లాడుతున్న మాట మొదటి వచనంలో చూడండి. మొదటి వచనం నాతో కలిసి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనుకు. ఒకసారి నా వైపు చూడండి. నా ప్రియుడు అన్నాడా? మా ప్రియుడు అన్నాడా? మా అంటే ఎవరెవరున్నారు అక్కడ? పౌలు వారు ఉన్నాడు, పెద్దగా చెప్పాలి. పౌలు గారు ఉన్నాడు, తిమోతి గారు ఉన్నాడు. తిమోతి గారు యవన వయసులో ఉన్నవాడా, నడి వయసులో ఉన్నవాడా? నీకు తెలియకపోతే తెలియదని చెప్పు. నడి వయసు కాదురా నాయన, నిండు యవన వయసు. చిన్న పిల్లోడు, విన్నారా? చిన్న పిల్లోడు, యవనస్తుడు. తిమోతితో అంటాడు కదా, తిమోతి నీ యవనేచ్ఛలను అంటాడు కదా, పారిపోమంటాడు కదా. మరి యవనస్తుడికి చెప్పాడా, ముసలానికి చెప్పాడా? ఇప్పుడు చెప్పు, తిమోతి నడి వయసా, యవన వయసా? మంచి యవన వయసు కదా. అలాంటి యవనస్తుడైన తిమోతి పౌలు పక్కనుంటే, ఈ పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ మా ప్రియుడు అన్నాడు. పౌలుకు ప్రియమైన వాడు. పౌలుకే కాదు, పౌలు దగ్గర అసిస్టెంట్ పాస్టర్లుగా పనిచేస్తున్న పౌలు జత పని వారికి కూడా ఫిలోమోను ప్రియమైన వాడు. ఎంత ప్రియమైన వాడో ఆ మాట చదివితే క్రైస్తవుడు బ్రతికితే అట్లా బతకాలా, లేకపోతే బతికితే అలాంటి బతకాల అన్నట్లుగా ఉంది. అంటాడు, చూడండి మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం కదా, 7వ వచనం. రైట్, ఇద్దరు నా వైపు చూడండి. అంటాడు, నా వైపు చూడండి, సహోదరుడా. నా వైపు చూసి చెప్పాలి, సహోదరుడా.
పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు ఆనందము ఆదరణ కలిగెను. విన్నారు ఈ మాట? తన వాక్యం చేత రక్షించబడిన ఒక విశ్వాసిని గూర్చి దైవజనుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు, నా హృదయమే కాదు, నా తోటి జత పని వారి హృదయం మాత్రమే కాదు, పరిశుద్ధులందరి హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందాయి. ఒకసారి నా వైపు చూడండి బిడ్డలారా. మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళు, కానీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పౌలు గారు తన వాక్యం ద్వారా పట్టబడి కట్టబడుతున్న ఫిలోమాను గూర్చి మాట్లాడినాడే. మీకు వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకులేని మేము, దైవ సేవకురాలు కానీ ప్రతి ఆదివారం మీకు వచ్చి వాక్యం చెప్పి ఈ అన్న కానీ, జార్జ్ అన్న కానీ, రాజన్న కానీ మిమ్మల్ని గూర్చి మాట అనగలరా? అక్క, మిమ్మల్ని బట్టి మా హృదయాలు విశ్రాంతి పొందాయి. మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడు ఏడవలా. మిమ్మల్ని బట్టి మాకు ఆదరణ కలిగింది. మిమ్మల్ని బట్టి మాకు ఓదార్పు కలిగింది. మిమ్మల్ని బట్టి మా హృదయాలు ఆదరించబడ్డాయి. మేము విశ్రాంతి పొందాం అని నిన్ను గూర్చి నీ స్థానిక సంఘ కాపరి మాట్లాడతాడా? బా, ఈ అక్క తలపోటురా, ఈ అన్న తలపోటురా. బా, కొన్ని సందర్భాల్లో బోరుగుండికి మోకాలకు ముడి పెడతాడురా. ఎక్కడ ఏ స్విచ్ పెడతాడో. ఎవరి మధ్యలో ఏ గొడవ పెడతాడో. ఈ మనిషి చర్చికి రాకుండా ఉంటే బాగుండ్రా, వీడు అనవసరంగా చర్చికి వస్తున్నాడురా, నాకు తలపోటు అయిపోయాడురా, సంఘానికి దుఃఖం అయిపోయాడురా అని నీ దైవజనుడు నిన్ను గూర్చి ఏడుస్తున్నాడా? నీ దైవజనుని హృదయం నిన్ను గూర్చి ఆదరించబడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఏ సంఘంలోనైనా రెండు రకాల ప్రజలు ఉంటారు. మూడు రకాలు ఉంటారు, కానీ మూడో రకం అవసరం లేదు, కానీ రెండు రకాల గురించి చెప్తా. ఒక రకమేమో సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు. విన్నారా? సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు. రెండవ రకమేమో ప్రాణం తీసేవాళ్ళు. ఒక రకమేమో ప్రాణం పెట్టేవాళ్ళు, రెండవ రకం పెద్దగా చెప్పాలా? మొదటి రకం ఏది? సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రాణం పెడతారు. ఇంకొక రకమేమో నువ్వే రకం అని మిమ్మల్ని అడగమంటున్నాడు. నా మాట మీకు అర్థమైందా? ఈ రెండు గుంపుల్లో ఏ గుంపు? ఏ గుంపు? కూర్చో అమ్మా. అయ్యా, నా మాటలు, నా హృదయపు వేదన గ్రహించండి. ఎంతకు మునుపులాగా సంఘంలో ఆడుతూ పాడుతూ తలనొప్పిగా బ్రతికే దినాల్లో మనం జీవించట్లా. సంఘానికి ముప్పేట దాడి, ఎటువైపు చూసినా దాడి. ఆరాధనలు ఆపేయాలి, రకరకాల ప్రయత్నాలు. దేవుని బిడ్డలు మందిరానికి రాకుండా ఏం చేస్తే వాళ్ళు మందిరానికి రావటం ఆగిపోతారు. ఏం చేయాలి? మీకు తెలుసా? గ్రామ సర్పంచ్ మొదలుకొని
అణచబడిన చోటే అంతకంతకు దేవుని రాజ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. అణచబడిన చోటే ఒక ప్రపంచంలాగా విస్తరిస్తుంది. ఎక్కడ రాజులు వ్యతిరేకంగా లేస్తారో, ఎక్కడ అధిపతులు వ్యతిరేకంగా లేస్తారో, ఎక్కడ రాజ్యాలు వ్యతిరేకంగా లేస్తాయో అక్కడే దేవుడు ఉక్క పాదంతో పాదం మోపి అద్భుతాలు సృష్టించటం ప్రారంభిస్తాడు. కానీ ఇప్పుడు మనం జట్టుగా సమిష్టిగా అన్నోళ్ళని చూసినప్పుడు, మా అన్నోళ్ళు, మా అక్కోళ్ళు, ఇది మా సంఘం, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య, ఈ పరిచర్య ద్వారా రేపు ఖండాలు దేవుడు కదిలిస్తాడు, ఈ పరిచర్య ద్వారా దేశాలు కదిలిస్తాడు. అమ్మో, బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా, బాధ్యత కలిగిన విశ్వాసిగా, బాధ్యత కలిగిన దేవుని బిడ్డగా నేను సంఘంలో బ్రతకాలి, సంఘం కొరకు ప్రాణం పెట్టాలి. ఆ ప్రత్యక్షత ప్రతి దేవుని బిడ్డకుండును గాక. నా వైపు చూడండి. ఎందుకు సంఘం కొరకు ప్రాణం పెట్టాలి మీకు తెలుసా? ఈ భూమి మీద దేవుని ప్రాపర్టీ, దేవుని స్వాస్థ్యం ఏదైనా ఉన్నదంటే సంఘం ఒక్కటి మాత్రమే. సంఘం కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. సంఘం కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆ సంఘం యొక్క విలువ ఎంతో ఆయనకు తెలుసు గనక, ఆ సంఘం ఎంత శ్రేష్టమైనదో ఆయనకు తెలుసు గనక సంఘం కొరకు దేవుడే తన ప్రాణం పెట్టాడు. అలాంటి సంఘంలో అల్లరి చిల్లరగా బ్రతకూడదు, బాధ్యత లేని వాళ్ళుగా బ్రతకూడదు, బాధ్యత రాహిత్యంతో జీవించకూడదు. సంఘ ఎదుగుదలకు మనం కానీ, మన కుటుంబాలు కానీ, మన మాట ద్వారా కూడా ఆటంకంగా ఉండకుండును గాక. నేను ఎప్పుడూ చెప్తాను, నాకు టకమని సమాధానం చెప్పండి. సంఘం అంతటికి శిరస్సు ఎవరు? ఇంకోసారి, సంఘానికి శిరస్సు ఎవరు? తమ్ముడు పెద్దగా, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అవ్వటానికి దేవుడై ఉన్నందువల్ల శిరస్సు అయ్యాడా? సంఘం కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి శిరస్సు అయ్యాడా? దేవుడై ఉన్నందువల్ల కాదు. ఆ సంఘమని తన పెండ్లి భార్య కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు కనుకే సంఘానికి ఆయన శిరస్సు అయ్యాడు. సంఘానికి వచ్చే ప్రజల్లో సంఘం కొరకు ఎవరు ప్రాణం పెడతారో, నీ ఒక్కడివి ప్రాణం పెట్టడం కాదు, నీ భార్య భర్తలు మాత్రమే కాదు, చివరికి నీ పిల్లలు, నీ కుటుంబం అంతా సంఘం కొరకు ప్రాణం పెడితే ఆ సంఘంలో మీ కుటుంబాలను శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు. తోకగా దేవుడు మిమ్మల్ని ఉంచోడు, కింద వారిగా ఉంచోడు. మరలా చెప్తున్నాను, నా వైపు చూడండి. ఫిలోమాను ఒక్కడు కాదు, ఫిలోమానుతో పాటు చెప్పాలి ఏం పేరు ఆవిడ పేరు? ఫిలోమానుతో పాటు ఆయన భార్య అప్పియా, వాళ్ళిద్దరితో పాటు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఏకైక కుమారుడు అర్కిప్పు, కుటుంబం అంతా క్రీస్తు బలిపీఠం కొరకు పానార్పణంగా పోయిబట్టడానికి సిద్ధపడ్డారు. క్రైస్తవ అయ్యలారా, తల్లిదండ్రులారా, క్రైస్తవ కుటుంబాలారా, నీ ఒక్కడివి కాదు, నీ ఇల్లంతా దేవునికి కావాలి. ఒకవేళ నువ్వు అనవచ్చు, అయ్యా నేను ఒక్కదాన్ని వస్తున్నాను కదా, మీకు చాలదా? నేను ఒక్కడిని వస్తున్నాను కదా. హాయి పట్టణం మీద ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆకాను ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఓడిపోయారు. యుద్ధానికి ఎంతమంది వెళ్ళారు? 3000 మంది సైనికులు వెళ్ళారు. అంటే 2999 మంది ఏ తప్పు చేయలా. ఈ 3000 మందిలో తప్పు చేసింది ఎంతమంది? కొంచెం పెద్దగా. ఒక్కడు తప్పు చేస్తే అందరూ ఎందుకు ఓడిపోయారు? అయ్యా మేము 2999 మంది బాగానే ఉన్నాం కదా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా 2999 మంది కాదు, 3000 మంది నాకు సొంతం కావాలి. ఒకవేళ నువ్వు అంటావు, నా ఇంట్లో నేను బాగానే ఉన్నా కదే, నా భర్త బాగానే ఉన్నాడే కదయ్యా, నా కొడుకు నా కూతురు ఒకటే కదా తప్పిపోయింది. యేసయ్య అంటాడు, మీ భార్యాభర్తలు నాకు కావాలి, నీ పిల్లలు కూడా నాకు కావాలి, నీ పిల్లలు కూడా నాకు కావాలి. మన ఇంటిలో ఒక డెక్క కూడా శత్రువు చేతిలో ఉండకూడదు. మన ఇంటిలో ఒక డెక్క కూడా శత్రువు చేతిలో ఉండకూడదు. సాతాను చేతిలో ఒక డెక్క కూడా శత్రువు చేతిలో ఉండకూడదు. మన ఇల్లు ఆపాదమస్తం యేసునాథునికే సొంతమగును గాక. అలాగునట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చేద్దాం.
రైట్, 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. అంటాడు, మాట్లాడుతూ అంటాడు, మా ప్రియుడు అనండి. ఇంకోసారి, ఎవరెవరికి ప్రియుడు? అక్కడ 2 ఉన్నారని చెప్పే కదా సార్. ఒకసారి చెప్పండి. పౌలు గారికి, తిమోతి గారికి. పౌలు గారికి ప్రియమైన వాడిగా ఉన్నాడంటే పౌలు వారు చాలా పెద్ద ఆయన అనండి. తిమోతి ఎవరు? మన భాషలో చెప్పాలంటే కుర్ర కొంక. సరే, ఇప్పుడు చూడండి, నన్ను ప్రేమిస్తారు మీరు, నో డౌట్. దైవజనరాల్ని ప్రేమిస్తారు, నో డౌట్. ఈ అన్నయ్య పేరు తెలుసా? అదే అభిషేక్. ఇప్పుడు ఈ అన్నయ్య ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా మీకు ప్రైజ్ లాడ్ అన్నాడు అనుకోండి, సహజంగా కింద కూర్చున్న వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుసా? ఈ బొడ్డోడు వాక్యం చెప్తే మేము వినాలా? వీడికి డైరీ వేసుకోవటమే సరిగ్గా రాదు. సంఘం అంతటికి వందనాలు అని ఎట్లా చెప్పి, నాగా తమ్ముడా, ఈయన సంఘం అంతటికి వందనాలు అని ఎట్లా చెప్పారు అనుకో, ఈయనకే చెప్పాలి మేము వందనాలు అన్నట్లు అనుకోకూడదు. పౌలుని ఎంత గౌరవించారో, పౌలుతో పాటు ఉన్న అనుచరగణం, జత పని వారిని కూడా సంఘం అంత గౌరవించింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇక్కడ రాజన్నే కనపడాలి అని అనుకోవద్దు, జెరిమియాన్నే కనపడాలి అని అనుకోవద్దు, జార్జాన్నే కనపడాలి అని అనుకోవద్దు. మాకు జెరిమియాన కనపడతాడని వచ్చాం. వినండి, జెరిమియాన ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు పోతాడా? అవును, రేపు పటాన్ చెరువు పోతాడు, ఆ తర్వాత మెదక్ పోతాడు. విన్నారా? మందస పెట్టికి ఎప్పుడు కర్రలు దూర్చుంటాయి, బలిపేయడానికి ఏమో కర్రలు పక్కన పెట్టుంటారు. విన్నారా? దూపవేదికి కర్రలు పక్కన పెట్టుంటారు, సముఖపు రొట్టెల బల్లకి కర్రలు ఇప్పుడు పక్కన పెట్టుంటారు. విన్నారా? సర్వలోకనాథుని నిబంధన మందసానికి వచ్చేసరికి మోత కర్రలు ఎప్పుడు దూర్చే సిద్ధంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నిబంధన మందసం సేవకుడికి గుర్తు. సేవకుడు ఈరోజు ఈ ఊర్లో ఉంటాడు, రేపు ఇంకొక ఊర్లో ఉంటాడు, ఆ తర్వాత మరొక రోజులో ఉంటాడు, ఆ తర్వాత ఇంకొక ఊర్లో ఉంటాడు. మేం పర్మనెంట్గా ఒక చోట ఉండేవాళ్ళం కాదు. ఆమె అనలేదే, విన్నారా? అంటే ఈ మాటని అవునన్నా మేము పర్మనెంట్గా ఉండేవాళ్ళం అని అంటారా? మీరు కూడా యాత్రికులు, పరదేశులు. నేను మీతో చెప్పే మాట, మా మీద మీరు కట్టబడకూడదు. ఈ పరిచర్యలో దొరికే నిస్వార్థమైన వాక్యం మేమేది బోధిస్తున్నామో మా పిల్లలు కూడా అదే బోధిస్తారు. బోధలో మార్పు ఉండదు. ఇక్కడ నిలవబడే వ్యక్తులు మారవచ్చు, కానీ ఏ వ్యక్తి నిలవబడ్డా బోధించే బోధ ఒకే ఒక్క బోధ, ఆ బోధే అపోస్తులుల బోధ. విన్నారా? మాకు జెరిమియా ఎప్పుడు మా ముఖం చూడాలనుకోవద్దు. రైట్, మనం నా వైపు మీరు అందరూ నాకు సమాధానం చెప్పాలా. ఉప్పల చర్చి వాళ్ళందరూ, అవతల ఉన్న వాళ్ళు కూడా చెప్పాలా. మన ఫిర్యాది కూడా వరకే పరిమితం అవుదామా? హైదరాబాద్ అంతా కదిలిద్దామా? హైదరాబాద్ ఒకటే కదిలిద్దామా? అసలు భూమండలం అంతా కదిలిద్దామా? మరి మేము ఎక్కడే ఉంటే కుదిరిద్దా? మరి మమ్మల్ని ఎక్కడికే రమ్మంటారా? అన్ని చోట్లకు పోమంటారా? అందుకని సంవత్సరానికి ఒకసారి వస్తాం. ఆమేనండి. రే తమ్ముడాను, ఆమె నెలకోసారో 2 వారాలకోసారో, లేకపోతే ఇట్లా ప్రభు చిత్తం అయితే మనకు మందిరం దేవుడు ఇస్తే క్రమంగా దేవుడు ఇస్తాడు. ఇస్తే కాదు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. అప్పుడు క్రమం తప్పకుండా నెలకొకసారి, 2 నెలలకోసారి సంఘ క్షేమాభివృద్ధి కోటాలు ఇలా 2 రోజులు 3 రోజులు ఏర్పాటు చేసుకుందాం. ఆమేన్. సరేనా? మరి నేను పగటిపూట రాలేదంటే సరిగ్గా సెలవు లేదా? మరి నాకు కూడా డ్యూటీ ఉంది. రైట్, దేవుడు మీ అందరినీ దీవించుగాక.
మేము ఒక ఊరుకు పరిమితం కాదు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, అన్నయ్య మీరు మన ఆంధ్ర వాళ్ళేనంట కదా అంటారు. ఎవడురా మాట చెప్తున్నా, అన్న మన గుంటూరు వాళ్ళేనంట కదా అంటారు. మరి గుంటూరులో గుంట భూమి కూడా లేదురా మాకు నాయన. మరి మీది ఏ ఊరు? మీరు ఆంధ్రానా తెలంగాణ? ఇప్పుడు తెలంగాణలో ఉన్నా కదా, పక్కా తెలంగాణ. రేపు ఆంధ్ర పోతే మన అరబ్ దేశం వెళ్ళాం. ఎవరున్నారు? సలాం అలైకుం. రేపు అమెరికా వెళ్తే సేవకుడు కొందరివాడు కాదు, అందరివాడు అనండి. ఆ సేవకుడు కొందరివాడు కాదు అనండి. పెద్దగా శ్రీరామ్ అందరివాడు. అయితే మీతో చెప్పే మాట, పౌలుని ఎలా గౌరవించారో తిమోతిని కూడా అలా గౌరవించారు. రాజాను ఎలా గౌరవించారో ఇజ్రాయేలుని అలా గౌరవించండి. ఇజ్రాయేలుని ఎలా గౌరవించారో ఈరోజు చిన్నోడికి కనపడుతున్నాడే ఎవరు? అభిషేక. ఏమి చుట్టమే అమ్మ అభిషేక్ అని, అభిషేక్ అన్నా అభిషేక యాక రైట్. అలాంటి ప్రత్యక్షత అంటాడు పౌలు గారు, మా ప్రియులు అనండి. అంటే నాకు ప్రియమైన వాడు, తిమోతికి ప్రియమైన వాడు, మాకు ప్రియమైన వాడు అని చెప్పి ఆ తర్వాత మాట అంటాడు, జత పనివాడు. పెద్దగా చెప్పండి ఆమేనని. ఇంకోసారి చివరిసారి చెప్పండి. క్రీస్తు యేసు పనిలో దైవ సేవకులకు సంఘం ఎప్పుడు జత పనివారిగా ఉండాలి, జత పనివారిగా ఉండాలి. జత పనివారు అనే పదం ఎక్కడ వాడతామంటే జత జత జత. పొలం దున్నేటప్పుడు ఎన్నిట్లతో దున్నుతారు? ఎద్దుల బండి లాగేటప్పుడు ఎన్నిట్లతో బండి లాగుతారు? అక్కడ వాడతాం ఒక పదం, ఏమని వాడతాం చెప్పండి? జత ఎడ్లు. ఒక జత ఎడ్డు పౌలైతే ఇంకొక జత ఎడ్డు ఫిలోమాను. జతగా పని చేయాలంటే ఉండాల్సింది ఏంటో తెలుసా? ఐక్యత ఉండాలి. విన్నారా? ఏక మనసు ఉండాలి. ఎద్దుగా పిలువబడుతున్న, మొదటి ఎద్దుగా పిలువబడుతున్న పౌలు ఎంత వేగంగా దూసుకొని వెళ్తాడో రెండవ జత ఎడ్డు కూడా అంతే వేగంగా దూసుకొని వెళ్ళాలి. దేవుడు సంఘాన్ని జత ఎడ్లతో పోలుస్తూ మరో చోట అంటాడు, నా ప్రియురాలా దేనితో నిన్ను పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో నిన్ను పోల్చుదును అంటాడు. నా వైపు చూసి చెప్పండి. ఫరో రథాలకు కట్టిన రథాశ్వములతో నిన్ను పోల్చుదును. మీ అందరికీ తెలుసు, పాత రోజులు చూసుంటారు, ఒక రథానికి ఎన్ని గుర్రాలు కడతారు? 1, 2, 3, 4, 6, 7, 8 అట్లా. ఒకటే కడతారా? చాలా కడతారా? కొన్నిసార్లు 6 గుర్రాలు కడతారు, మరికొన్నిసార్లు 8 గుర్రాలు కడతారు. గమనించండి, ఒక గుర్రం కడితే ఒంటెత్తు పోకడన్నట్లుగా అది ఒకటిగా వెళ్ళిపోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, సంఘము ఒక్కడు ఆడే ఆట కాదు, ఒక్కడు పని చేసేది కాదు. సంఘమంతా సేవకులంతా కలిసి సమిష్టిగా దేవుని పని చేయాలి. ఇంకోసారి అడుగుతాను, ఈ పని జెర్మియా గారిదా యేసయ్యదా? ఈ పని జార్జి గారిదా యేసయ్యదా? సంఘాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడు ఇది మనుష్యునిది అని ఎంచుకోకుండా సాక్షాత్తు ఇది దేవునిది. విన్నారు ఈ మాట? సో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే రథంలో మనం అందరం ఒక్కొక్కరం గుర్రాలం అనండి. కొంచెం పెద్దగా. తమ్ముడు నువ్వెవరివి? పురుషోత్తం అన్న నువ్వెవరివి? తమ్ముడు శ్రీకాంత్ నువ్వెవరివి? జాన్సన్ నువ్వెవరివి? గాడిదవా? గాడిదలు నైజాంతా ఇదర్ బాహర్ జానా గాడిదలు. విన్నారా? ఇక్కడ గుర్రాలే ఉండాలా. విన్నారా? విన్నారా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే రథానికి దేవుడు మనల్ని కట్టాడు. లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీరే సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో రథానికి కట్టిన రథాశ్వాలుగా. ఇప్పుడు వినండి, ఒక గుర్రం అయితే ఎట్లాగైనా పోవచ్చు. ఇప్పుడు 8 గుర్రాలు ఒకే రథాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అనుకుందాం, దేవుడు మన పరిచర్యను ప్రేమించి ఈ పట్టణంలో దరిదాపుగా 10,000 గుర్రాలు ఇచ్చాడు. రథం మాత్రం ఒకసారి పెద్దగా చెప్పండి, రథం మాత్రం
రథం ఒకటే, గుర్రాలు మాత్రం. ఇప్పుడు 10,000 గుర్రాలు 10,000 మనసులతో ఉంటే రథం సాఫీగా వెళ్ళిపోద్దా? ఒక మనసు ఉండాలా? శరీరాలు 10,000 అయి ఉండొచ్చు, మనస్సు మాత్రం ఒక్కటే మనసు అయి ఉండాలి. ఇప్పుడు నా వైపు చూడండి, 8 గుర్రాలు కట్టారు సార్. ఒక మాట, 8 గుర్రాలు కట్టారు. మొదటి గుర్రం, ప్రధాన గుర్రం ఏ దిక్కుకు వెళ్తుందో తతిమ గుర్రాలు కూడా అదే దిక్కుకు వెళ్ళాలి. మొదటి గుర్రం ఏ వేగంతో వెళ్తుందో తతిమ గుర్రాలు కూడా అదే వేగంతో వెళ్ళాలి. మొదటి గుర్రం, నా వైపు చూడండి, మొదటి గుర్రం 100 km/h అన్నట్లుగా స్పీడ్గా దూసుకొని వెళ్తుంది అనుకోండి. వెనకున్న గుర్రం 40 km స్పీడ్ అన్నట్లు పరిగెత్తింది అనుకో, ఎంత? 140. రథం ఏమైపోద్ది? చెప్పాలి. రథం ఇరిగిపోద్ది. దీని అర్థం ఏంటో తెలుసా? దైవ సేవకులు ఏ ఆత్మావేశంతో సేవలు పరిగెత్తుతూ ఉంటారో, సంఘములో ప్రతి బిడ్డ కూడా అదే ఆత్మావేశంతో పరిగెత్తేటువంటి వాడై ఉండాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. దైవజనుణ్ణి దేవుని ఆత్మ ఎలా ప్రేరేపిస్తుందో, ఇదిగో పటాన్ చెరువులో మీటింగ్ ఏర్పాటు చేద్దాం, ఉప్పల్లో మీటింగ్ ఏర్పాటు చేద్దాం, మెదక్లో మీటింగ్ ఏర్పాటు చేద్దాం, ఎల్లారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేద్దాం, విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేద్దాం. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనే స్వరం సంఘంలో వినటంతో మీలో నుంచి బయలుదేరాల్సిన ఆత్మ ఏంటో తెలుసా? అయ్యా, వేసవి కాలపు సెలవులో మా పిల్లలు ఖాళీగానే ఉన్నారు, వాల్ పోస్టర్స్ పరిచర్యకి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, అనౌన్స్మెంట్కి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, మీటింగ్లో పరిచర్య చేయడానికి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అయ్యా, మీటింగ్ అంటంతో ₹1,00,000 ఖర్చుతో కూడుకుంది కదా నా పాత్ర, నేను ₹1,00,000 దేవుని పరిచర్యకు ఇస్తున్నాను. మందిరపు స్థలం కొంటున్నారుగా, ₹50 లక్షల మందిరానికి ఇస్తున్నాను. అయ్యో, పలానా చోట మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇదిగో నా శక్తి కొలది, నా పేద స్థితిలోనే ఈ ₹50,000 ఇస్తున్నానని. గమనించండి, ప్రధాన గుర్రం ఏ వేగంతో ఏ ఆత్మావేశంతో పరిగెత్తిద్దో తతిమ గుర్రాలు కూడా అంతే దైవావేశంతో పరిగెత్తుతూ వెళ్తా ఉంటే ఆ సంఘం భూలోకాన్ని తలకిందులు చేసే సంఘం అవుతుంది. పెద్దగా చెప్తాం ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. పలానా చోట మీటింగ్ ఏర్పాటు చేసాం, రండి. ఆ మాట అంటంతో మెదక్క తప్పకుండా వస్తాం, మాకు దూరం 100 కిలోమీటర్లు అని అనకూడదు. యేసయ్య మనలను ప్రేమించి ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి భూలోకానికి దూరమా? ఎక్కడి నుంచి మెదక్ దూరమా? మెదక్ చాలా దూరమా? మరి గుంటూరు ఎందుకు వెళ్తున్నావు తమ్ముడా? గుంటూరు దూరమా మెదక్ దూరమా? ఒకే ఆత్మ మనలో పనిచేయాల, ఒకే బలంతో మనం పనిచేయాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, జెర్మియా అనేవాడి రాజ్యం ఇక్కడ విస్తరింపజేయట్లా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ రాజ్యం విస్తరింపజేయట్లా. ఏ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగొచ్చి తనకున్నదంతా మన కొరకు దారపోసాడో ఆయన రాజ్య వ్యాప్తి మన ద్వారా జరగాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు మీరు ఎట్లా ఉండాలి? ఏ పని వారిగా ఉండాలి? కొంచెం గట్టిగా. మేము ఎంత వేగంతో దూసుకొని వెళ్తా ఉంటే మీరు కూడా అంతే వేగంగా పరిగెత్తేటువంటి వారిగా యేసు నామములో ఉందురుగాక. కొంచెం పెద్దగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు ఒక గుర్రం వేగంగా పరిగెత్తితే రెండవ గుర్రం ఏమండి, ఒక గుర్రం లాగా పరిగెత్తింది అనుకోండి, రెండవ గుర్రం తాబేలు లాగా భూమికి దెబ్బ తగిలిద్దేమో అన్నట్టుగా మెల్లగా నడుస్తుంది అనుకోండి, ఏమైపోతుంది రథం? ఓ గుర్రం ఇటు వెళ్ళిపోతుంది, రెండో గుర్రం ఇటు లాగింది అనుకో, మూడో గుర్రం వెనక్కి లాగింది అనుకో, నాలుగో గుర్రం ముందుకు లాగింది అనుకో, గుర్రం ముందుకు వెళ్ళటం దేవుడు ఎరుగు. ఇలా నలుగురి దయ వల్ల గుర్రం కాదు రథం, అదే రథం ముక్కలు అయిపోద్ది. విన్నారా అమ్మా? నా వైపు చూడు, మాకున్న ఆశ ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో తెలియదు, ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు, ఏ రోజు మన మరణ దినమో మనకు తెలియదు. మనం కళ్ళు మూసి పరలోకంలో కళ్ళు తెరిచిన తర్వాత దేవుని ఎదుట నిలవబడినప్పుడు మనల్ని చూసి ప్రభు ఒక మాట అనాలి,
బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు కష్టపడ్డావు, నీ కలిగిన డబ్బులు నా కొరకు వెదజల్లావు, నా రాజ్య వ్యాప్తి కొరకు నీ పిల్లలను పంపించావు, నా రాజ్య వ్యాప్తి కొరకు నీ పిల్లలను కానుకగా ఇచ్చావు, నీ ధనాన్ని కానుకగా ఇచ్చావు, నా రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆ రోజు ప్రభు మనల్ని ప్రశంసించాలి. నువ్వు సంపాదించిన డబ్బును బట్టి, ఆహా 100 కోట్లు సంపాదించావు, బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. దేవుని కొరకు 10 మంది ఆత్మలను సంపాదిస్తే నువ్వు సంపాదించిన ఆత్మలను బట్టి నమ్మకమైన దాసుడా అంటాడు. నీ పిల్లలకు 100 కోట్లు నువ్వు ఇస్తే, అబ్బా 100 కోట్లు ఇచ్చావని అనడు. నీ పిల్లలకు నువ్వు ఇచ్చావు, లోకంలో ఎవరైనా చేసేది అదే. కానీ దేవుని కొరకు నువ్వేం చేసావు, దేవుని కొరకు నువ్వేం చేయగలిగావు, అది రేపు దేవుడు లెక్క అడిగేది. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. రథానికి ఎన్ని గుర్రాలు కట్టి ఉంటారు? అనండి. ఇప్పుడు ఈ 20 గుర్రాల్లో ఏ గుర్రం కూడా ఒంటెద్దు పోకడతో బాగూడదు. ప్రతి గుర్రాన్ని చూసుకుంటా దీని సామర్థ్యం ఎంత, దీని సామర్థ్యం ఎంత, దీని బలం ఎంత, అన్నిటినీ కలుపుకొని వెళ్ళాల. విన్నారు ఈ మాట? అన్నిటినీ కొంచెం పెద్దగా. ఇప్పుడు గుర్రాలన్నిటికీ ఒకే బలం ఉంటుందా? గుర్రాలన్నిటికీ ఒకే బలం దేవుడు ఎరుగు. మన చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? అన్ని వేళ్ళు ఒకే పొడుగు ఉన్నాయా? ఎవరికి ఉందమ్మా? ఒకసారి చూపించు. మన చేతి వేళ్ళే 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. దీంట్లో పొట్టిది ఉంటుంది, దీంట్లో చూడండి సూపుడేలు, కూర్చో ఇట్లా పెత్తరం చేసే వేలు ఉంటుంది. వినండి, అందరికి వంకలు చూపే వేలు ఉంటుంది. ఈ వేలు ఏ వేలు? రింగ్ ఫింగర్. అధికారాన్ని కోరుకునే ఒక్క చేతిలోనే రకరకాల వేళ్ళు ఉన్నట్లుగా సంఘంలో కూడా రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఒంటెద్దు పోకడతో వెళ్ళకూడదు. ఎవడు లీడర్ అవుతాడో తెలుసా? జీవితంలో ఎవడు లీడర్ అవుతాడంటే, ఈ 5 వేలలో లీడర్ ఏది చెప్పండి? తమ్ముడా గడ్డం లీడరా? ఈ 5 వేలలో లీడర్ ఏది తమ్ముడా? అనండి ఇట్లా. థమ్సప్ప థమ్సప్ప కాదురా తల్లి. చూడండి, ఇదే లీడర్. లీడర్ ఎప్పుడు సుధాకర్ అన్నే కలుపుకుంటాడు, జానుబాబు అన్నే కలుపుకుంటాడు, 6 అడుగుల జానుబాహుడు అబ్రహం అన్ననే కలుపుకుంటాడు. వినారా? పీటర్ని కలుపుకుంటాడు. ఈ పీటర్ అంతా తేడాగాడరా, ఈడొట్టి తేడాగాడరా అని నువ్వు కత్తిరించుకుంటా పోతే నీ పక్కన ఎవరు నిలబడరు. జీవితంలో ఒంటరోడు అయిపోతావు. నాయకుడు కుంటోని కలుపుకోవాలా, గుడ్డోని కలుపుకోవాలా, బలవంతుడిని కలుపుకోవాలా, వేగంగా పరిగెత్తేవాడిని కలుపుకోవాలా. అందరినీ కలుపుకొని ఒక అందమైన వ్యవస్థను నాయకుడు తయారు చేయాలి. ఇప్పుడు పౌలు గారికి జత పని వాడెవరు? ఫిలోమాను. ఫిలోమాను గురించి ఒక్క మాట అంటాడు. ఫిలోమాను, నీ దగ్గర దొంగతనం చేసి ఒక ఆయన పారిపోయాడు, ఆయన పేరు ఒనేసిము అనండి. విచిత్రం ఏంటంటే, పౌలు రోమా పట్టణంలో చెరసాల్లో పడ్డ తర్వాత ఈ ఫిలోమాను దగ్గర దొంగతనం చేసి దూరాన పారిపోయాడు. ఎక్కడి నుంచి? కొలస్సీ పట్టణం నుంచి ఎక్కడికి పారిపోయాడు? రోమా పట్టణానికి పారిపోయాడు. దరిదాపుగా 1000 కిలోమీటర్ల దూరం. రోమా పట్టణానికి ఎందుకు పారిపోయాడంటే, నేను కొలస్సీ పట్టణంలో ఉంటే దొంగనే, రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత దొరలాగా బ్రతకొచ్చు. ఏమంటే, ఊర్లో దొంగతనం చేసామనుకోండి, ఊర్లో ఉన్నప్పుడు ఊరోళ్ళందరూ ఏమంటారు? హైదరాబాద్ వస్తే ఎవడు దొంగ ఎవడు దొరో ఎవడికి తెలియదు. హాయిగా ఇక్కడ వచ్చులే అన్నట్లుగా రోమా పట్టణానికి వచ్చాడు.
నేనంట కుక్కతోక వంకర అన్నట్లు రోమాపట్నానికి వచ్చిన తర్వాత కూడా మా వాడు దొంగతనం చేశాడు. ఎవరు? ఒనేసిం. చేసిన దొంగతనాన్ని బట్టి జైలు పాలైపోయాడు. ఒక అద్భుతం ఏంటో తెలుసా? చెరసాలలో పడినప్పుడు అదే చెరసాలలో ఉన్న పౌలు చెరసాలలో ఉండి కూడా సువార్త ప్రకటన ఆపలేదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు. బంధకాల మధ్యలో ఉండి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అందుకని పౌలు ఫిలిప్పి పత్రికలు, కొలస్సీ పత్రికలు అంటాడు కదా, వారు నన్ను బంధించారు కానీ దేవుని వాక్యం బంధించబడలేదు. బిడ్డలారా వినండి, నీ జీవితంలో సైతాన్ రోగం తీసుకొస్తాడు. వస్తాయి రోగాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తాడు. కొన్ని అవమానాలు తీసుకొస్తాడు. అవమానాలు తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా? దేవుడు 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 అన్నావు. ఏం చేశాడు దేవుడు నీకు? నీ పిల్లలు అట్లా అయిపోయారుగా, నీకు ఉద్యోగం రాలేదుగా, నీ శరీరం అంతా రోగాలు పుట్ట. చూడు ఏం చేశాడు దేవుడు నీకని. నీకున్న కొన్ని పరిస్థితులను చూసి కృంగదీస్తాడు. నీకున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు కృంగిపోకు. బంధకాల మధ్యలో పౌలు క్రీస్తును ప్రకటించినట్లుగా సమస్యల బంధకాల మధ్యలో కూడా నువ్వు క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. యేసును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. యేసు గొప్పతనాన్ని చాటి చెప్పే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఎవరైనా వచ్చి బాబో మీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఏదో అద్భుతాలు చేస్తాడు అనుకున్నారు, ఏం మీ బతికెట్టయిపోయింది అని అన్నారా? మీరు అనాల్సిన మాట, పిచ్చోడా, యేసు ప్రభు భూమి మీద అద్భుతాలు చేస్తాడు. అయితే భూమి మీద ఏదో అద్భుతాలు చేస్తాడని యేసునాథుని మేము నమ్ముకోవాలా. యేసుని ఎందుకు నమ్ముకున్నామో తెలుసా? ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు మాకిస్తాడు. ఈ భూమి మీద మానవాళికి పరలోకం ఇవ్వగలిగే ఏకైక దేవుడు, ఈ భూమి మీద మానవాళికి పరలోకం ఇవ్వగలిగే ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరలోక రాజ్యం కొరకు యేసుక్రీస్తును మేము నమ్ముకున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనొక్కడే పరిశుద్ధ దేవుడు, ఆయనొక్కడే పరలోకం ఇవ్వగలిగిన దేవుడు, ఆయనొక్కడే పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే నిజ దేవుడు. అందుకని మేము యేసును నమ్ముకున్నాం అని నీ బంధకాల మధ్యలో కూడా యేసును ప్రకటించే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. ఇంకొకసారి ఈ మాట చెప్పి నేను ముగింపుకు వస్తా. యేసును ప్రకటించడానికి నువ్వు పొందుకున్న ఆశీర్వాదం కాదు, యేసును ప్రకటించడానికి సాధనం. యేసును ప్రకటించడానికి సాధనం యేసుక్రీస్తు గుణాతిశయాలే. నా మాట మీకు అర్థమైందిరా తల్లి? ఏమని చెప్పాను? యేసుక్రీస్తు గుణాతిశయాలే. ఏంటి యేసుక్రీస్తు గుణాతిశయాలు? మిమ్మల్ని అడుగుతా, యేసు లాంటి పరిశుద్ధ దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? యేసులాగా పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? యేసులాగా పరలోకం ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రపంచానికి సవాలు విసిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. విన్నారు ఈ మాట? పౌలు వారు బంధకాలలో ఉండి కూడా ఎవరిని ప్రకటించాడు? నేనంట పౌలు బంధకాలలో చెరసాలలో ఉండి కూడా క్రీస్తును ప్రకటించాడంటే నీ ఉద్యోగ స్థలంలో నీ క్రీస్తును ప్రకటించకపోవటం ఎంత అవమానం. నీ బంధువులకు సువార్త ప్రకటించకపోవటం ఎంత అవమానం. ప్రకటించే ప్రచారకర్తలుగా దేవుడు మనల్ని దీవించునుగాక. మొత్తానికి ఒనేసిము రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆ ఒనేసిముని మరలా ఫిలోమాను దగ్గరికి పంపిస్తూ ఈ పత్రిక రాశాడు. ఫిలోమాను, నీ దగ్గరికి ఒనేసిమును పంపిస్తున్నా. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఇతన్ని చేర్చుకో అని ఎన్నో విషయాలు చెప్పి ముగింపులో ఏమంటాడో తెలుసా? ఫిలోమాను, నిన్ను గూర్చి నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నేను చెప్పిన దాని కంటే నువ్వు ఎక్కువ చేస్తావని నేను ఎరుగుదును. ఆ మాట చూపించుతాముడు. నా వైపు చూడండి. ఏమంటాడు? నేను చెప్పిన దాని కంటే నువ్వెక్కువ చేస్తావని నేను ఎరుగుదును అంటాడు. ఒకసారి నా వైపు చూడు. ముగిస్తున్నాను ఈ మాట చెప్పి. సంఘం ఎలా ఉండాలో చెప్తా. ఒనేసిము ఫిలోమానుకి ఎంతో నష్టం కలుగు చేశాడు. పౌలు గారు రాసిన పత్రిక ద్వారా
నష్టాన్ని కలుగు చేసిన ఒనేసిమును కూడా చేర్చుకున్నాడు అనండి. కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా, ఇంకోసారి. సంఘంలో ఎప్పుడు అమ్మా నా వైపు చూడండి, ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదు, ఒకరిని ఒకరు దూషించుకోకూడదు. ఎక్కడో పుట్టి పెరిగిన మనలను ఈ హైదరాబాద్ పట్టణానికి తీసుకొచ్చి మనకు ఒక సంఘాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఈ సంఘంలో మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ముళ్లాగా ఐక్యంగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఒక ఇంటిలాగా కట్టబడాలి అని రాసింది కదా. నేను మిమ్మల్ని అడుగుతా, అబద్ధం ఆడకుండా చెప్పండి. అబద్ధం ఆడొద్దు. నేను అడిగేదాన్ని బాగా శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు అబద్ధం ఆడారా, బైబిల్లో అననీయ సపీరాని గుర్తుకు తెచ్చుకోండి. నా భర్త నన్ను ఎప్పుడూ ఏమనలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. నన్ను ఊడ్చి నిందిస్తా ఒక్క మాట అనలేదండి. అయ్యో నా భర్త యేసు ప్రభుకు స్వయానా తమ్ముడు, అంత మంచోడు, అసలు మా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఒక మాట అనలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్లో ఎంత ఖర్చు అయినా నేను వేపిస్తా. నేను తెలుగులోనే అడిగా. నేనేమన్నానంటే, నా భర్త నన్ను ఎప్పుడూ ఏమనలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. అశోక్ అక్క అన్న, మా అక్క కూడా చెయ్యత్తలా. రైట్ అన్న, చాలా అన్నాడు అన్న, కాకపోతే చెప్పుకోలేను కానీ చాలా అన్నాడు అన్న. ప్రేమించాడు నిజమే, ప్రేమను పంచాడు నిజమే, కానీ చాలా అన్నాడు అన్న అని అనేవాళ్ళు అబద్ధం ఆడకుండా మేమందరం కళ్ళు మూసుకుంటాం. చేతులు ఎత్తండి. అద్దుగో మా అక్క ఇందిరాగాంధీ లేపినట్టు లేపింది చెయ్యి. అయినా కాపురం చేస్తున్నారుగా. అయ్యా పురుషులారా వినండి, నా భార్య నన్ను ఎప్పుడు ఏమనలేదండి. నా భార్య దేవత, నా భార్య దేవత, ఎప్పుడు ఏమనలేదండి. జస్ట్ అమెరికా నుంచి వచ్చిన దేవదూత అనేవాళ్ళు ఎవరుంటే చేతుల పైకి, అమ్మ మీరు కళ్ళు మూసుకోండి. ఒక్కల చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయి లేస్తే ఒట్టు. శ్రీరామ్ పెళ్ళయిందా? వద్దులేని ఎత్తద్దా. చెల్లి వచ్చిందా? అయితే వద్దులే. ఎక్కడుంది చెల్లి ఒకసారి వద్దులేరా. అయ్యో ఇప్పుడు లేనిపోయిన కొడవ, వద్దులే వదిలే సార్. అమ్మ శ్రీరామ్ అప్పుడప్పుడు అన్నాడు కదా, నువ్వు కూడా అన్నావు కదా, సరిపోయా. చూసారా ఆ చెల్లి అంత యథార్థం చెప్పిందంటే, నన్ను శ్రీరామ్ అన్నాడు, నేను కొన్నిసార్లు శ్రీరాముని అన్నా. కలిసి ఉన్నారా లేదా? కుటుంబం కట్టబడిందంటే ఒకరినొకరు క్షమించి సహించుకోవటాన్ని బట్టే. కుటుంబంలో ఏ వాతావరణం ఉందో కుటుంబం కంటే శ్రేష్టమైనది సంఘం. కుటుంబం కంటే శ్రేష్టమైనది సంఘం. అంతకు మించిన ఓర్పు, ప్రేమ, ఐక్యత యేసు నామములో సంఘంలో ఉండునుగాక. ఓ రకంగా చెప్పాలంటే ఆదివారం సంఘానికి ప్రజలు వచ్చేటప్పుడు ఎట్లా బయలుదేరి రావాలో తెలుసా? నేను ఎప్పుడు చెప్తాను, ఆడపిల్ల తల్లింటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తుందో అంత సంతోషంగా మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలా. ఏ ఇంటికి? అమ్మింటికి, అత్తింటికి కాదు. అత్తింటికి కాదమ్మా, నేను బొమ్మంటలా. అత్తింటికి కాదు, అమ్మింటికి వెళ్ళేటప్పుడు కూతురు ఎంత సంతోషంగా వెళ్తుందో, ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు మా ఆత్మీయ తండ్రిని చూడటానికి వెళ్ళబోతున్నాం, దేవుడు మాకిచ్చిన కుటుంబాన్ని కలుసుకోవటానికి వెళ్ళబోతున్నామని ఒక తల్లింటికి వచ్చినంత సంతోషంగా రావాలి. అలాంటి సంతోషంగా రావాలంటే సంఘంలో ఎప్పుడు ఏముండాలి? ప్రేమ. ఒకళ్ళనొకళ్ళు నవ్వుతో అలకరించుకోవాలి. ఎట్లా? కొంతమంది మొఖాలు ఉంటాయి, అవధం దాగిన మొఖాలు. అసలు అటు మొఖాల్లో ఎంత అసలు చూద్దామన్న నవ్వు కనపడదు. ఎప్పుడు చూసి ఆ సూపులో ఉన్న అర్థం ఏంటో నాకు అర్థం కాక బీపీ 190కి పోతాయి. సంఘానికి వచ్చారంటే ఆ ప్రేమ ఏమంటారు? ఇది రాశారు కదా పాట, ప్రేమ పంజరం, ప్రేమ మందిరం. వెస్లేన్ రాశాడు కదా. కాదు కాదు కాదు, అంతకుముందు ఇప్పుడు రాశాడు. అది పొదరిల్లు ఏదో పదం ఉంది.
ఇల్లు ఎప్పుడు సంఘం ప్రేమ ప్రేమ ప్రేమ, నవ్వుతో ఒకరినొకరు పలకరించుకోవాలి, నవ్వుతో ఒకరికొకరు ఆప్యాయత పంచుకోవాలి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. వందనాలు తల్లి. నవ్వుతో చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, వెనకోళ్ళకి కూడా చెప్పండి. తమ్ముడు అవధం దాగిన ముఖం పెట్టకరా నాయన, నీకు దండం పెడతా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి. నాకు కాదు స్వామి, ఇంకోసారి చెప్పు, నష్టమే ఉంది. ఈ అన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, పెద్ద పోస్టు. చిన్న పిల్లోడ్లాగా వచ్చి కూర్చుంటాడు. దేవుడు కృపలో వర్ధల చేయును గాక, ప్రతి బంధకాలు తెంచును గాక. అంటాడు, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. సంఘం ఎప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వాళ్ళగా ఉండాలి. అలాగని చూసి రమ్మంటే కాల్సి రమ్మని కాదు. నా మాట అర్థం చేసుకోండి. సంఘంలో ఎప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలి. ఈయన్ని చేర్చుకో అని ఒనేసిమును చేర్చుకోమంటే ఫిలోమోను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? తన కుమారుడైన అర్కిప్పు తర్వాత కొలసీ సంఘానికి పాస్టర్గా ఒనేసిమును నియమించాడట. అరే, నీ ఇంట్లో దొంగతనం చేసిపోయినాడు కదా, పౌలు క్షమించమనే చెప్పాడు. కానీ పౌలుకు నా మీద ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసేది. సంఘంలో దాసులుగా పనోళ్ళుగా ఉండకూడదు, కుమారుల్లాగా ఉండాలి. అనండి కొంచెం పెద్దగా. దాసులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? దాసుడు ఎట్లా ఉంటాడు, కుమారుడు ఎట్లా ఉంటాడు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అక్కడ చిత్తి పేపర్ పడిపోయి ఉంది. దాసుడిని పిలిచాం. ఆయన అక్కడ చిత్తి పేపర్ పడిపోయింది చూడు అని అన్నాం. ఆ వెళ్ళే పరంపరలో అక్కడే ఆ గ్లాసు పడిపోయింది, గ్లాసు నీళ్లు కూడా ఒలికిపోయి ఉన్నాయి. దాసుడు ఏం చేస్తాడు? చిత్తు పేపర్ మాత్రమే తీసి నా పని అయిపోయింది అంటాడు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు ఏం చేస్తాడు? ఇంటోడు ఏం చేస్తాడు? ఇంకోసారి చెప్పాలి. ఇంటోడు ఏం చేస్తాడు? ఇంటోడు ఏం చేస్తాడో తెలుసా? చిత్తు పేపర్ తీస్తాడు, చెప్పకుండానే పడిపోయిన గ్లాసుని తీస్తాడు, పడిపోయిన నీళ్లు తీస్తాడు, శుభ్రంగా తుడుస్తాడు. క్లీన్ అండ్ గ్రీన్. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ శుభ్రం చేస్తాడు. ఎవడో తెలుసా? ఇంటోడు. దాసుడు ఉన్నాడే, లిమిటెడ్గా పొదుపు దాసుడు ఉన్నాడే, పొదుపుగా పనిచేస్తాడు, ఒలి దాచి పెట్టుకుంటాడు. దాసుడు ఉన్నాడే, యజమానుడు చెప్పింది మాత్రమే చేస్తాడు. ఇంటోడు ఉన్నాడే, చెప్పిన దానికంటే అవసరత ఏదో ఎరిగి స్వచ్ఛందంగా దూసుకొని పోయే కృప దేవుడు ఇస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఒక సంఘంలో ఉంటే, నేను మరలా చెప్తున్నాను, సంఘం ద్వారా భూలోకం తల్లకిందులు చేయబడాలి. ఇది దేవుని ప్రణాళిక. సంఘం అనేది ఒక్కళ్ళు ఆడే ఆట కాదు, ఒక్కళ్ళు పనిచేసే వేదిక కాదు. సంఘానికి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పండు ముసలి వాని వరకు చెయ్యి కలిపి దేవుని రాజ్యాన్ని మనం కట్టుదాం గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. మీరు బలంగా ప్రార్థన చేయండి. ఈ 2026 సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో, ఏ సంవత్సరం? ఈ 2026 సంవత్సరంలో మీరు బలంగా ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం లోపు ఫిర్జాదిగూడ ప్రాంతంలో మనకు సొంత మందిరం దేవుడిచ్చును గాక. ఇంకోసారి, ఒకప్పుడు అశోకన్న సాయంకాలం ఒక్కరోజు ఆరాధన జరిగేది, జస్ట్ ఈ చిన్న గదిలో జరిగేది. భోజనాలు రాలేదా? వర్షం వస్తుందా అంటే వాకింగ్ కాసేపు చెప్పంటావా? సర్లే, ఆగిపోద్ది. వాళ్ళు బయటికి వెళ్ళే సూపు అయిపోద్ది అంతా. రైట్, నా వైపు చూడు. సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు సగం మంది వచ్చేవాళ్ళు 2 సంవత్సరాల క్రితం. దేవుని కృప 2-3 నెలలు గడిచే లోపు ఇది ఫుల్ అయిపోయింది.
ఆ తర్వాత పగటిపూట ఆరాధన స్టార్ట్ చేశాం. ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధన, 2 ఆరాధనలు. ఆ 2 ఆరాధనలు కూడా సరిపోక పక్కమటి స్థలం తీసుకున్నాం. ఈ 2 ఆరాధనలు కూడా సరిపోకపోతే దేవుని కృప 3వ ఆరాధన కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం. 2-3 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు 100ల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. ఒకరోజు దైవజనరాలు అడిగారు, మన ఉప్పల విశ్వాసులు అందరి పేర్లు తీసుకురండి, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, అందరి పేర్లు తీసుకురండి అని లిస్ట్ అడిగితే విచిత్రం తెలుసా, నేను ఎంతమంది ఒక 300 మంది 350 మంది ఉంటారు అని అనుకున్నా. లిస్ట్ తీసుకొస్తే దరిదాపుగా 550 మంది ఉన్నారు సంఘంలో. ఇంచుమించు 250-300 కుటుంబాలు సంఘానికి వస్తున్నాయి. ఈ చిన్న పరిచర్య అంతకంతకు దేవుడు ఆశీర్వదించి 100ల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇలా విస్తరించటానికి కారణం మొదట దేవుని కృప అయితే, రెండవది నేను చెప్తాను, మీలాంటి మంచి బిడ్డలు ఏ సంఘ కాపరికి దొరికినా ఎంతకంటే అద్భుతంగా సేవ చేయగలుగుతారు. ఈ ఘనత ఏదైనా ఉన్నదంటే దేవుని తర్వాత ఆ ఘనత అంతా మీదే. సంఘాల్లో కొట్లాటలు లేవు, గొడవలు లేవు. నేను సెక్రటరీని, ఏంటది అదే, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ని, నేను ప్రెసిడెంట్ని, నేను కోయర్ని, నేను గీయర్ని, ఇవేవి లేవు. సంఘానికి వచ్చే బిడ్డలందరూ ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా ఇలా ఐక్యంగా బ్రతకటాన్ని బట్టే ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారట. రాగల కాలాల్లో ఈ సంఘం లక్షల కొలది ప్రజలను ప్రభు కొరకు సంపాదించే పరిచర్యగా నిశ్చయంగా దేవుడు దీన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక్క విషయం కృతజ్ఞత చెప్తాను. సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో వచ్చిన బిడ్డలు ఉన్నారు, చాలా అనుకువైన వాళ్ళు, చాలా భక్తి కలిగిన వాళ్ళు. ఒకళ్ళ పేర్లు చెప్పి ఇంకొకళ్ళ పేర్లు చెప్పకపోతే నేను తప్పు చేసినోడిని అవుతాను, వాళ్ళేం బాధపడరు. నేను తప్పు చేసినోడిని అవుతాను. ఆ బిడ్డల ఐక్యత, స్వరారంలో మీరు ఎంత ఐక్యంగా ఉంటారు అన్న, మీకంటే ఇంకెక్కువ ఐక్యంగా ఉంటారు వీళ్ళు. అసలు వీళ్ళ మధ్య గొడవలు లేవు. అంటే మీ మధ్యలో గొడవలు ఉన్నాయని నేను అంటలేదు అన్నావు. నేను చెప్పే మాట ఏంటంటే, వీళ్ళ మధ్యలో వివాదాలు కానీ, నేను పెద్ద, నేను ఎక్కువ, నేను అది, నేను ఇది, వివాదాలు లేవు. బిడ్డలందరూ కలిసికట్టుగా ఇలా బ్రతకటాన్ని బట్టే ఈ పరిచర్య ఈ ప్రాంతంలో 1000 కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. రాగల కాలంలో లక్షల కొలదిగా దేవుడు విస్తరింప చేయును గాక. ఒక్క పావు నిమిషం ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సంఘం యేసయ్య ప్రాణం, సంఘం యేసయ్య ప్రాణం, యేసయ్య ప్రాణం సంఘంలోనే ఉంది. సంఘాన్ని ఎప్పుడు ప్రాణాధికంగా ప్రేమించే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇంకోసారి చెప్పండి, సంఘం యేసయ్య ప్రాణం, యేసయ్య ప్రాణం. ప్రాణం పెట్టిన ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా దేవుడు మనలను వర్ధిల్లు చేయును గాక.